పాపం వలన కలుగు భ్రమ. ఇది ఈరోజు మనం నేర్చుకోబోయే సంగతి బైబిల్లో నుండి. దేవుని పిల్లలుగా బైబిల్ దేవుడు మన చేతుల్లో పెట్టాడు. ఈ బైబిల్ దేవుడు మన చేతుల్లో పెట్టడానికి గల కారణం, ఈ లోకంలో న్యాయమేదో అన్యాయమేదో, దోషమేదో నిర్దోషమైనదేదో, పాపము కూడా ఏదో తెలుసుకోవడానికి ఉపయోగపడే గ్రంథమే బైబిల్. తొలి ప్రసంగంలో మీరు విన్నట్టుగా పాపం గురించి లోకానికి అసలు అవగాహన లేదండి. పాపం అంటే ఏంటో తెలీదు. పాపం గురించి మాట్లాడుకోవటం తెలీదు. ఇంకా మీరు లోపలికి వెళ్ళి ఆలోచిస్తుంటే పాపం గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళందరినీ కూడా ఈ లోకం అమాయకులుగా చూస్తుంది. మీకు తెలియదు కదా అది. పాపం గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, లోకం వెక్కిరిస్తుంది. వీళ్ళు పాపాత్ములు అంటారా, వీళ్ళకి పాపం అంటుకుందంటారా, ఆ బైబిలు ఆ యేసుపురు పట్టుకున్న వాళ్ళందరూ పాపులు పాపులు అని ఇదే సౌండ్ రా, వీళ్ళంతా పాపులు అంటారు. విన్నారా ఎప్పుడైనా? అంటే పాపము అనేసరికి ఒక వెక్కిరింతగా, పాపం అనేసరికి ఆ పదం ఈ లోకానికి చాలా చిన్నగా కనపడిందండి. అపహాస్యం చేసేదిగా కనపడింది, వెక్కిరించేదిగా కనపడింది. కానీ ఆ పాపానికి వచ్చే జీతం ఏమని రాయబడింది బైబిల్లో? మరణం. మరణం చిన్నదా? మరణం అంటేనండి శరీరానికి వచ్చే మరణం కాదు, పాపానికి వచ్చే జీతం. ఆత్మకు వచ్చే మరణం, యుగ యుగాలు అంతులేని కాలం కాలిపోయేటంత భయంకరమైన మరణం పాపానికి వచ్చే జీతం. కానీ ఈరోజు పాపం గురించి మాట్లాడేవారు లేరు. పాపం గురించి మాట్లాడినా పట్టించుకునేవారు లేరు. దేవుని పిల్లలరా, నిజంగా చెప్తున్నానండి, పాఠం మీరు విన్న తర్వాత చాలా ఆనందపడతారు. మీలో ఎవరైనా తెలుసో తెలియకో తప్పులు పాపాలు కనుక చేస్తుంటే ఈ రోజు నుంచి దాన్ని విడిచిపెట్టాలన్న మంచి భావనకు మీరు వచ్చేస్తారు. ప్రతి అంశము కూడానండి దేవుడు మనకి చెప్పిస్తున్నది మనను బాగు చేయడానికి, మనకి తన ఆవేదన నేర్పించడానికి, తన ఆలోచనలు మనకి చెప్పడానికి, మనం భూమి మీద తన పిల్లలుగా, పరలోకంలో నా కన్నతండ్రి పిల్లలుగా మనం ఎలా బ్రతకాలో ఉద్దేశాలు, ఆ ఆలోచనలు చెప్పటానికే ప్రతి మాట దేవుడు మనతో పలికిస్తాడు. దేవుని పిల్లలరా, ఈ పాపం వల్ల కలుగు భ్రమ, పాపం వలన కలుగు భ్రమ, పాపము వలన కలుగు భ్రమ. పాపం అనేసరికి కాస్త అవగాహన ఉంది మనకి. ఆజ్ఞాతిక్రమమే పాపం, మీరు విన్నారు. ఇప్పుడు మనం బాగా ఆలోచించవలసింది ఏంటంటే, పాపము వలన భ్రమ కలుగుతుందట. ఒక భ్రమలోనికి వెళ్ళిపోతాడట. పాపం చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఒక భ్రమలో బ్రతుకుతాడట. భ్రమ అన్న పదానికి అర్థం తెలుసు కదా మీకు? తెలుసా? భ్రమ. చాలామంది అంటూ ఉంటారు అప్పుడప్పుడు, వీడు పెద్ద భ్రమలో బ్రతుకుతున్నాడు రా అంటే అర్థం ఏంటి? రియాలిటీకి దూరంగా బ్రతుకుతున్నవాడిని ఏమంటారు? రాబోయే కాలంలో హైదరాబాద్లో 4 కాంప్లెక్స్లు కట్టేస్తాను రాబోయే 4 నెలల్లో అన్నాడు అనుకోండి, ఏమంటారు అప్పుడు వాడిని చూసి? భ్రమలో ఉన్నాడు రా, వదిలేయండి అండి, ఏమనకండి. భ్రమ. అప్పుడప్పుడు వేసవకాలంలో మెయిన్ రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు తార్ రోడ్డు మీద, బ్లాక్ తార్ రోడ్ల మీద దూరంగా మీకు ఏం కనపడతాయి చెప్పండి? నిజంగా నీళ్ళేనవి? భ్రమ. దీన్నే భ్రమ అంటారు. అక్కడ ఏమీ ఉండదు, ఏదో ఉన్నట్టుగా ఊహించుకోవడాన్నే భ్రమ. పాపం కూడా మనిషికి ఏం కలిగిస్తుందట? నేను చెప్పలేదండి, ఇలాంటి గొప్ప విషయాలన్నీ నాకెక్కడ తెలుస్తాయి? దేవుడు చెప్పాడు. అందుకే అంటాం, దేవుడు రాయించిన బైబిల్ను నెత్తిన మీద పెట్టుకున్నాను. ఎందుకంటాం అంటే, లోకానికి తెలియని సూపర్ సంగతులన్నీ దేవుడు ఒక్కడే చెప్పగలడండి. కౌన్సిలింగ్, మానవ జీవితానికి దేవుడు ఇవ్వగలిగినంత కౌన్సిలింగ్ లోకంలో ఉన్న ఎవడే ఇవ్వలేడు. రోజు మీరు వింటారు కదా, ఆశ్చర్యపోతారు. పాపం మనిషిని ఒక రకమైన భ్రమలో గింటేస్తుందట. ఆ భ్రమలో వాడు ఎలా ఉంటాడంటే, పాపం చేస్తున్నవాడు నాకేంటి అసలు నేను సూపర్ అనుకుంటాడట.
మాట బైబిల్లో ఉందా? బైబిల్లో ఉంటేనే మీకు అంశంగా మేము ఎందుకు వస్తుంది? బైబిల్లో ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి చదువుదామండి. నేడు మీరు ఆయన శబ్దమును వినని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక, ఇక్కడ టిక్ పెట్టుకోండి, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునో కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతిదినము ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. చూసారా, పాపము వలన భ్రమ కలుగుతుందట, ఆ భ్రమ వలన మనిషి కఠినపరచబడతాడట. కనుక అలా మీరు కఠినమైపోకుండా నేడు అని సమయం ఉండగానే మీరు ఒకరికి ఒకడు ఏం చేసుకోవాలట? బుద్ధి చెప్పుకోనండి అన్నాడు. బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునో కఠినపరచబడకుండా అని ఉంది అక్కడ. పాపమట మనిషిని భ్రమలోనికి గెంటుతుందట, భ్రమలోనికి పడేస్తుందట. ఆ భ్రమలో పడిపోయిన మనిషట ఆ పాపము వలన కలిగించే భ్రమ వలన కఠినమైపోతాడట, కఠినంగా మారిపోతాడట, కఠిన హృదయాన్ని తెచ్చుకుంటాడట. వాడి హృదయం పాషాణం అయిపోతుందట, కఠినమైపోతుందట. ఈ కఠినమైపోవడానికి గల కారణమట పాపము వలన కలుగు భ్రమ. అప్పుడప్పుడు చూడండి, అదిగో నీళ్ళు, అదిగో నీళ్ళు, అదిగో నీళ్ళు, తారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అదిగో నీళ్ళు అని భ్రమలో వెళ్తాడు. ఇక నీళ్ళు వచ్చేస్తానని అక్కడికి వెళ్ళేసరికి నీళ్ళు ఉంటాయా? ఉండవు. భ్రమ ఏమైపోయింది? ఇప్పుడు విడిపోయింది. ఒరే, ఇది అంత ఉత్తుత్తు భ్రమేరా. రియాలిటీలోకి వస్తాడు ఎప్పటికైనా, రావడానికి టైం పడుతుంది. ఈలోపు పాపము మనిషిని ఈ అసలు తత్వంలోనికి, ఒరిజినాలిటీలోనికి, ఆ పాపంలోంచి బయటకు పడేసే లోపుగా ఈ పాపము మనిషిని ఎలా మార్చేస్తుందట? కఠినమైపోతాడట, రావటం చాలా కష్టమైపోతుందట. చెప్తాను, జాగ్రత్తగా వినండి. మంచి పాఠం వింటున్నారు మీరు. పాపం గురించి ఒక అవగాహన వస్తేనే తప్పండి అది ఎలా కఠినపరుస్తుందో మనకు తెలియదండి. పాపం గురించి ఒక అవగాహన రావాలి. మొదటిగా మీకు చెప్తున్నది ఏంటంటే, తొలి ప్రసంగం మంచి ప్రసంగం చెప్పారు ఆయన, వైస్ ప్రిన్సిపల్ గారు. పాపం ఆజ్ఞలు ఉన్నాయి కదా కొన్ని, అవి మాత్రమే పాపం అనుకున్నామండి. ఇంకా మీకు చెప్పాలి అంటే, వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, నరహత్య పాపం, ఇవన్నీ దేవుడు చెయ్యొద్దు అన్నాడు కనుక ఇవన్నీ ఏంటి? ఇప్పుడు పాపాలు. పాపానికి రెండో అర్థం కూడా చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి. పాపానికి రెండో అర్థం కూడా ఉంది. దేవుడు వ్యభిచారం చేయొద్దన్నాడు, నరహత్య చేయొద్దన్నాడు, అబద్ధాలు ఆడొద్దన్నాడు, మోసాలు చేయొద్దన్నాడు, నీతిగా యథార్థంగా బ్రతకమన్నాడు. సో నేను అలాగే బ్రతుకుతున్నాను, ఎవరికి హత్య చేయటం లేదు, ఎవరిని మోసం చేయటం లేదు, ఎవరిని తిట్టడం లేదు, ఎవరిని కొట్టడం లేదు. ఇప్పుడు నేను ఏం చేయట్లేదు? పాపం చేయట్లేదు. ఇది నిజమేనా? ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నప్పుడు, ఆజ్ఞలు అనగానే మనం ఏమనుకున్నామంటే చెడ్డ పనులు దేవుడు చెయ్యొద్దు అంటాడండి. ఆ చెడ్డ పనులు ఏమీ నేను చేయట్లేదండి, కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని? పరిశుద్ధుని అని మనకి మనం సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నాం. చాలా మంది అలాగే ఇచ్చేసుకుని ఉంటారు. నా గురించి నీకు తెలియదు, బాప్తీసం తీసుకుని 30 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఒక అబద్ధం ఆడలేదు నేను అంటాడు ఆయన. జాగ్రత్తగా వినండి, చెప్తాను. ఇల్లు పాపలే, ఇది ఇంకో రకమైన పాపం. ఇది చెప్తాను. నేను బాప్తీసం తీసుకుని 30 సంవత్సరాలు అయింది, ఎవడిని ఇప్పుడుకొచ్చి పల్లెత్తు మాట అనలేదు. యేసు ప్రభు గురించి కూడా ఏమీ మాట్లాడను, ఎవరితోనూ ఏమీ మాట్లాడను, బైబిల్ గురించి కానీ యేసు ప్రభు గురించి కానీ ఏం మాట్లాడను. నేను ఎవరిని అనుకుంటున్నావు? పరిశుద్ధుడిని అంటున్నారు. ఇప్పుడు బైబిల్ తీయండి. ఇంకో పాపం చెప్పాడు దేవుడు. యాకోబు గారు రాసిన పత్రిక తీయండి అందరం. 4వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము
17వ వచనం అందరు తీయాలి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయ ఎరిగియు అలాగు చేయని వానికి అబ్బా, ఇక్కడ ఇంకోటి చెప్పాడు చూడండి. పాపం ఇంకొక రకంగా నీ దగ్గరకు వస్తుందట. ఎలాగొస్తుంది? మేలైనది చేయ నెరిగియు అలాగు ఎవరైతే మేలు చేయటం లేదో వాళ్ళకు కూడా ఏం కలుగుతుందట? పాపం కలుగుతుంది. ఇదేంటండి ఇది? ఎలాగుందండి ఇది? ఇంతకాలం మాకు పాపం అంటే ఆ 10 ఆజ్ఞలు పాటిస్తే చాలు, మేము పాపులం కాదు పరిశుద్ధులు అనుకున్నాం. కానీ ఇక్కడ ఇంకొక రకమైన పాపం మనం చేసాం. ఏంటా పాపం అంటే, దేవుడు చెయ్యొద్దు అన్నవి చేయటం మానేశారు. వెరీ గుడ్, మంచోళ్ళు మీరు. వ్యభిచారం చేయొద్దు అన్నాడు, నరాచి చేయొద్దు అన్నాడు, దొంగతనాలు చేయొద్దు అన్నాడు. ఏమంటే ఇవన్నీ మానేశారు. దేవుడు చెయ్యొద్దు అన్నవన్నీ మానేశారు. వెరీ గుడ్. దేవుడు చెయ్యండి అని చెప్పినవి ఉన్నాయి, అవి చేశారా? ఇప్పుడు అర్థమవుతుంది కొంచెం నెమ్మదిగా. నా ప్రసంగాలు ట్రాక్ ఎక్కే వరకే ఇబ్బంది అండి. వన్స్ ట్రాక్ ఎక్కిందంటే ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది. అలాగా గంట వరకు ట్రాక్ ఎక్కాలి. హైవే రోడ్కి ఎక్కే వరకే కారు ఇబ్బంది అండి. మేము వచ్చేటప్పుడు అండి బాబోయ్, మేము ఒక రకమైన భయంకరమైన కాలనీలో ఉంటాం. గుంతలన్నీ రోడ్లు, అలాగా గుంతల్లోంచి కారు అలాగ పక్కనే రింగ్ రోడ్ ఉంటుంది మాకు. రింగ్ రోడ్ ఎక్కగానే ఎలాగుంటుందంటే మనసుకి అమ్మయ్య తొక్కుకో ఇక 120 వెళ్తానే ఉంటుంది కారు. అలాగా విషయం ఏం చెప్తున్నాడో స్టార్టింగ్లో కొంచెం మీరు కష్టపడి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఒక్కసారి విషయం మీకు అర్థమైన తర్వాత మిగతా సందర్భాలన్నీ ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటాయండి. పాపం మనిషికి భ్రమ కలిగిస్తుంది అయ్యా, భ్రమ కలిగిస్తుంది అని చెప్పాడు. ఏంటిదేమో పాపం అంటే, నాయన పాపం గురించి ప్రజలకి వన్ సైడే తెలుసు. ఆజ్ఞలు ఇచ్చాను కదా, 10 ఆజ్ఞలు అవి పాటించటమే, పాటిస్తే చాలు మేము పాపం చేయట్లేదు పరిశుద్ధులు అనుకుంటున్నారు. కాదు, నేను చెయ్యొద్దు అన్నవి మానేశారు, నేను చెయ్యండి అన్నవి చేశారా? మరి ఇదేమవుతుంది? పాపం అవుదా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, ఈ ఆజ్ఞ నాకు తెలియదు అన్న వాళ్ళు చేయొద్దండి సభలు ఎవరైనా ఉంటే. అసలు ఈ వచనం అసలు జీవితంలో వెళ్ళలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. ఉన్నారా? అందరికీ తెలుసా? ఏం తెలుసు? మీరు సువార్త చెయ్యండి అన్నాడు. రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు ప్రతి వారం మనకేం చెప్తారు? రొట్టె ద్రాక్షరసం ఇచ్చేటప్పుడు, మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోనే త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించండి. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న వారులారా ప్రభు మరణాన్ని ప్రచురించండి అనగా, ప్రభు మరణం అనగానే ప్రభు మరణ సమాధి పునరుత్థానాలే సువార్త, వాక్యం చెప్పండి అన్నాడు. మరి ప్రతి వారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు కదా, మీరు ఎవరికి సువార్త చెప్తున్నారు? చెప్పారా? చెప్పరు. పోనీ ఇలాంటి సువార్త సభల సంఘం పెడుతున్నప్పుడు, అమ్మో నేను ఎలాగ చెప్పలేకపోతున్నాను, మీరు 2 రోజులు మహాసభలు పెడుతున్నారు కదా, ఎవడు మా కుటుంబం ఖర్చు పెట్టుకుంటాం, ఇంకొక రోజు పెంచండి, 3 రోజులు పెట్టండి అని ఎప్పుడైనా అంటావా? మనం చెప్పించాం, మనకి ఏమీ సంబంధం లేదన్నట్టుగా రొట్టె ద్రాక్షరసం తిని మూతి తుడుచుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. అది కదండి మనం చేసేది. ఇప్పుడు పాపం ఇంకో రూపంలో మనకు అంటుకుంది. జాగ్రత్తగా వినాలి. పాపం ఇంకొక రూపంలో మనకు అంటుకుంది. ఏంటంటే, పాపాలు చెయ్యొద్దు నాయన, వ్యభిచారం పాపం, దొంగతనం పాపం అనగానే ఆపేసావు. వెరీ గుడ్, మంచోడు నువ్వు. మరి చెయ్యమనేవి చేయట్లేదు కదా. నేను ఇక్కడ మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్కూల్లో పిల్లడు వచ్చాడు బ్యాగ్ కట్టుకుని. టీచర్ వచ్చి, ఒరే అల్లరి చేయొద్దురా, సైలెంట్గా ఉండండి అన్నది. వీడు బుద్ధిమంతుడిలాగా నోటి మీద ఏలేసుకుని అలాగ ఉండిపోయాడండి. అందరూ అల్లరి చేస్తున్నాడు, వీడు మాత్రం ఇలాగ ఉన్నాడు. అప్పుడు టీచర్ ఏమనుకుంటుంది? బా ఏం మంచోడండి, వీడు చూడండి, వీడు ఎంత బాగున్నాడండి, అల్లరి చేయడండి, నోటి మీద వేలేసుకున్నాడండి. అంతే, మాస్టర్ పాఠాలు అయిపోయి అందరూ హోంవర్క్లు ఎవరు చేశారో రండిరా, హోంవర్క్ పుస్తకాలు పట్టుకుని రండిరా అన్నది. అందరూ పట్టుకెళ్ళారు. ఈ నోటి మీద వేలేసుకుని కూర్చున్నవాడు, నేను చెయ్యలేదు టీచర్ అన్నాడు. మంచోడా? అల్లరి చెయ్యొద్దు అన్నది మానేశాడు. హోంవర్క్ చెయ్యి అని చెప్పింది కదా, చేశాడా? ఇప్పుడు వీడు మంచోడా చెడ్డోడా నాకు చెప్పాలి. వేస్తుందని అడ్డు మీద అయిదా? అల్లరి చేయనందుకు వెరీ గుడ్ రా, మంచోడివి. మరి హోంవర్క్ చేయలేదేంటి? పాపం చెయ్యని అంటున్నావు, మంచోడివి. అబద్ధవాడిని అంటున్నావు, దొంగతనం చేయని అంటున్నావు, వ్యభిచారం చేయని అంటున్నావు, మంచోడు, మంచిదే. కానీ సువార్త చేయమన్నాడు కదా. నీ వలన అయింది దేవుడికి ఒక మహిమకరంగా. ఈ తమ్ముడు ఈరోజు పాట కట్టాడు కదా, అలా పాట కట్టమన్నాడు కదా.
ప్రసంగం చేయమన్నాడు కదా, నిన్ను ఏదైనా నీ ఆర్థిక కష్టాన్ని ఇచ్చి ఇలాంటి సభలు పెట్టమన్నాడు కదా, ఏదో ఒక దైవజనుడిని మీ ఊరికి తీసుకెళ్ళి మీ ఊర్లో సభలు పెట్టమన్నాడు కదా, నీ నీ భుజాల పైన సువార్త ప్రకటించవలసిన బాధ్యత భారాన్ని మోపాడు కదా, అది నువ్వు చేస్తున్నావా? అదే యాకోబు 4:17 ఏంటంట, మేలైనది చేయనెరిగియు. అలాగూ ఎవరైతే మేలు అనగానే ఏంటి చెప్పండి? లోకానికి క్రైస్తవుడు చేసే మేలు ఏంటి చెప్పండి? అసలు మేలు ఏంటి చెప్పండి? సువార్తకు మించిన మేలుందా? సువార్తకు మించిన గొప్ప పని ఏదైనా ఉందా? లేదండి. ఆ మేలు నువ్వు చెయ్యకపోతే నువ్వు కూడా ఎవరంటే ఇప్పుడు పాపివే. బాగా వినండి, ప్రసంగం బాగా వినాలి. ఫస్ట్ హాఫ్ అయిపోయింది పాపం. మీరు ఎప్పుడో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు, అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డర్ అది. ఆజ్ఞాతిక్రమం పాపం, ఆజ్ఞాతిక్రమం పాపం. ఏటా ఆజ్ఞ అంటే తెలీదు. ఆజ్ఞలలో నువ్వు ఇవి చెయ్యొద్దు అన్నాడు, అవే తెలుసుకున్నావు. చెయ్యి అన్నాడు, అవి ఎంతవరకు తెలుసుకున్నావు? ఏం చేయమన్నాడు తండ్రి నిన్ను? నీకేమైనా తెలుసా? నీకు తెలియాలంటే నువ్వు బైబిల్ దగ్గరికి రావాలి కదా, వాక్యం నేర్చుకోవాలి కదా. అప్పుడు కదా నీ తండ్రి నిన్ను ఎలా ఉండమన్నాడో, ఏం చేయమన్నాడో నీకు అర్థమవుతుంది. వెరీ గుడ్. పాపం అనగానే దేవుడు చెయ్యమన్నవి చేయకపోవటం కూడా పాపమే. ఈ పాపం మనిషికి ఏం కలిగిస్తుందట? భ్రమ కలిగిస్తుందట. పాపం గురించి అండి 4 దానికి ప్రధానమైన పిల్లర్స్ ఉంటాయండి. పాపానికి 4 స్తంభాలు ఉంటాయి. ఈ 4 స్తంభాల మీదే పాపం అనేది అలా నిలబడి ఉంటుంది. ఆ 4 స్తంభాలు చెప్తానండి. పాపం అనేదండి చూడ్డానికి చాలా అందంగా కనపడుతుందండి. మానవ నేత్రానికి పాపం ఎలా కనబడుతుంది? అందంగా కనబడుతుంది. అది ఎలాగుంది? చాలా ఆనందంగా ఉంది. దీని 3వ స్టేజ్ ఏంటో తెలుసండి? ఈ పాపం అందరికీ తెలిసిపోయిన తర్వాత వీడి పాపాత్ముడు అంటారా అని అందరూ మాట్లాడుకుంటుంటే అప్పుడు మనసుకి ఏమొస్తుంది తెలుసా? దుఃఖం, పశ్చాత్తాపం. ఇది 3వ స్టేజ్, 3వ పిల్లర్ ఇది. చివరికి పాపం చేసినందుకు దేవుడు విడిచిపెడతాడంటే దేవుడు పాపం చేసిన ఎవరిని కూడా విడిచిపెట్టడు. దేవుడు చేతిలో పడి శిక్షకులోనికి వెళ్ళిపోతాం. ఇది 4వ స్టేజ్ అండి, 4వ పిల్లర్ ఇది. పాపం మనిషిని ఎలా భ్రమపరుస్తుందో చెప్తున్నాను. పాపం భ్రమలోనికి ఎలా నెట్టేస్తుందో చెప్తున్నాను. భ్రమ ఎలా కలిగిస్తుందో చెప్తానండి. పాపం మొదట ఆ పాపం నీ కళ్ళ ముందుకి సాతాను గడి తెచ్చినప్పుడు ఎలా తెస్తాడట? అందంగా తెస్తాడండి. చాలా అందంగా ఉంటుంది. అందం అనేసరికి కేవలం రూపం మాత్రమే చూడకండి. కొన్ని పరిస్థితులు మనకి గడ్డు కాలంలో ఉన్నప్పుడు, మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, పరిస్థితులు కూడా కొన్ని బయట నుంచి వస్తున్న వాళ్ళు చెబుతున్న పరిస్థితులు కూడా మనకు అందంగానే కనబడతాయి. మీరు చాలా కష్టంలో ఉన్నారు, లేమిలో ఉన్నారు. బాగా వినండి. కష్టంలో లేమిలో ఉన్నప్పుడు, ఎవరు ఇరుకుగా ఇబ్బందిగా మీరు కుటుంబాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎవరో వచ్చి అంటున్నాడు, నైట్ టైం ఒక డ్యూటీ ఉందన్నా, ఓవర్ నైట్ డ్యూటీ, అసలు నీకు జీతం డబ్బులు వచ్చేస్తావు ఇట అంటాడు. అప్పుడు నీ మనసుకి ఎలాగుంటుంది? నైట్ డ్యూటీ అట, ఏదో డబల్ జీతం అట, బాగుందని గ్యాంగ్లో జాయిన్ అయిపోయావు అనుకోండి. ఇతకి డ్యూటీ ఏంటంటే రాత్రిపూట దొంగతనాలు. ఎలాగుంది డ్యూటీ? అసలు డబల్ జీతం అంటాడు అంతే. నీకు అక్కడ చేస్తున్న పాపం తర్వాత పరిస్థితులు బాగోలేదు కనుక డబ్బులు వస్తాయి అనేసరికి ఆ సిచ్యువేషన్ నీ కంటికి ఎలా కనబడుతుంది? అమ్మయ్యా ఇదేదో బాగుందండి, పాపాల తర్వాత చూసుకుందాం, దొంగతనాల తర్వాత చూసుకుందాం, ముందు నేను సెట్ అయిపోతాను కదా, పదండి రాత్రి నుంచి వెళ్ళిపోదాం. ఏం పట్టరమ్మంటారు? గొడ్ల, కొడవల, కర్ర, కత్త, పదండి వెళ్ళిపోదాం. దేనికి? దొంగతనాలకి. ఇంకా చెప్తాను పాపం ఎలాగ అందంగా కనపడుతుందో చెప్తాను. భార్య భర్తల మధ్యలో గొడవలు అనేవి సహజం అండి. భర్త భార్య మీదకి ఏదో మాట వస్తుంది అంటది, భార్య భర్తల మధ్యలో ఏదో గొడవలు వస్తాయి, చిన్న చిన్న కీచులాట్లు అనేవి సహజం. చాలామంది డిప్రెషన్లో ఉంటారు. అలా ఆయన తిట్టాడు అనుకోండి, ఇంకా ఈయన తిట్టాడు ఇలా పళ్ళు కొరుకుతూ ఉంటుంది. ఆ టైంలోనే ఎవడో వచ్చి పక్క నుంచి, మీరు చాలా అందంగా ఉంటారండి అన్నాడు అనుకోండి. ఎలాగుంది? నా అందం మా ఆయనకి కనపడలేదు, ఎవరు కనపడింది? ఈడికి కనపడింది. కనెక్ట్ అవుతారు. ఇటు కనెక్ట్ అయ్యి ఇంకక్కడి నుంచి మీకు చెప్పాల్సింది, అయ్యి బాబు వీటి గురించి మనం బాగా పిహెచ్డీలు చేసుకుంటాం, అవసరం లేదు మనకి, తెలుసు. మీకు అర్థమైపోయింది నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఇంకా అడు పువ్వులు అట్టుకొస్తాడు, డబ్బులు అట్టుకొస్తాడు, తర్వాత ఈవిడికి కావాల్సిన వస్తువులన్నీ పట్టుకొస్తాడు, చీరలు అట్టుకొస్తాడు. అటు డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది, ఇటు కనెక్ట్ అవుతూ ఉంటుంది. నిజానికి జరిగిస్తున్నప్పుడు ఈ పాపం ఆవిడ కంటికి ఎలా కనబడుతుంది అంటే, ఎలా కనబడుతుంది? అందంగా, బాగుంది, ఇదేదో లైఫ్ అన్నట్టుగా కనబడుతుంది. చివరికి అంతిమంగా అది పాపం అని తెలియడానికి చాలా టైం పడుతుంది.
అంటే బెస్ట్ బిబ్లికల్ ఎగ్జాంపుల్ చెప్పమని చెప్తాను నేను. ఆదాము అవ్వలకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, పండు తినొద్దు అన్నాడు, ఒకటే ఆజ్ఞ. పండు తినొద్దు అన్న తర్వాత తినిపించడానికి సైతాన్ వచ్చింది. మంచి మాటలు చెప్పింది, అందమైన మాటలు చెప్పింది, కబుర్లు చెప్పింది. ఎవడు చక్కగా దైవత్వంలో, దేవుడి సహవాసంలో, దేవుడి పిల్లలుగా బ్రతుకుతున్న వాళ్ళకి కబుర్లు చెప్పి 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 చివరికి ఆ అవ్వమ్మను కన్విన్స్ చేసింది. కన్విన్స్ ఏ విషయంలో చేసింది? బాగా వినాలి. ఏ విషయంలో చేసింది తెలుసా? దేవుడు ఏదైతే చెయ్యొద్దు అంటాడో ఆ విషయం నీతో చేయించటమే దెయ్యం, అదే పాపం. కన్విన్స్ చేసింది. పండు తింటే మీరు దేవతలు అయిపోతారని చెప్పింది. దేవుడు మీకు అబద్ధం చెప్పాడు అని చెప్పింది. వెంటనే ఏం జరిగిందో తెలుసండి? అవ్వం వెళ్ళింది ఆ పండు తినడానికి. అంతకుముందు చాలాసార్లు ఆ పండు చూసింది. ఈ సైతాన్ గడును తింటే దేవత అయిపోతావు, దేవుళ్ళు అయిపోతారు అని చెప్పగానే ఆ పండు అవ్వమ్మ కంటికి ఎలా కనపడుతుందట తెలుసా? మీకు బైబిల్ ఏం మాట ఉంటుందో? అందమైనదియు రమ్యంగా కనపడుతుందట. ముందు మామూలుగానే కనబడింది. అపవాదం వచ్చి తింటే దేవతలు అయిపోతారని కానీ పండు ఎలా కనపడుతుంది? అది అందంగా కనపడుతున్నది పండా పాపమా? పాపం కంటికి ఎలా కనపడుతుంది? అందంగా. అందంగా. పురుషుల గురించి చెప్తానండి. వివాహం అయిపోయిన తర్వాత, వివాహానికి ముందు ఏమంటే ఆవిడని చూసుకుంటాడు, అమ్మాయి నువ్వు చాలా సూపర్ అమ్మ, అందమమ్మ, నువ్వు అది లేదు ఇది లేదని పడగొట్టాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లవాడు పుట్టాడు. ఎక్కడ ఉంటుంది అందం? ఎక్కడ మరి బిడ్డను కన్న తర్వాత ఆవిడ అందం ఎక్కడ ఉంటుందండి? పాపం అందం పోయింది, కొంచెం షేప్ మారింది. మగోళ్ళు గురించి చేసిన రీసెర్చ్లో, వార్తల్లో జరిగింది చెప్తున్నానండి మీతో. అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు ఇతను అస్తమాటు. పట్టుకున్నారు పోలీసు వాళ్ళు, కేసు చేశారు, కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. ఆ కౌన్సిలింగ్లో అడుగుతున్నారు ఇతన్ని, నువ్వు ఎందుకయ్యా అక్రమ సంబంధాలు ఎలా పెట్టుకున్నావు అంటే అన్నాడు, అతను చెప్పిన డైలాగ్ యాజ్ డీజ్గా చెప్తున్నాను మీకు. నాదే కదండి, అందరిది ఇదే అంటున్నాడు. మా భర్తలు అందరిది ఇదేనండి బాధ అంటున్నాడు. ఏంటయ్యా బాధ అంటే, పెళ్ళైపోయి పిల్లలు పుట్టిన తర్వాత నా భార్య తప్ప నాకు అందరూ అందంగా కనపడతారు అంటున్నాడు. చూడండి ఇదేందో, ఆయన భార్య తప్ప మిగతా వాళ్ళందరూ అలా కనపడతారట, అందంగా కనపడుతున్నారట. ఇప్పుడు ఇది అందంగా కనపడుతున్నది అందమా పాపమా? చూసారా పాపం వీడికి ఎంటికి ఎలా కనపడుతుందట? పక్కోడు భార్య అందం కనపడుతుందంటే ఈవిడిలో అందం కనపడలేదట. ఇదేటోనండి, లోకంలో ఒక సామెత ఉంది, పుల్లింటి కూర ఎలా ఉంటుందట? పొరుగింటి కూర పుల్లగా ఉంటుందట. ఇంట్లో ఎంత మంచి కూర ఉన్నా సరే బాగలేదు అంటాడు. పొరుగింటి పుల్లని కూర రుచి ఎక్కువట, అది కరెక్ట్ సామెత, మర్చిపోయానండి. అంటే మనిషి ఎలా మారిపోయాడు అంటే, తన భర్త అందంగా కనపడటం లేదు, తన భార్య అందంగా కనపడటం లేదు, తన భర్త నచ్చటం లేదు, తన భార్య నచ్చటం లేదు, పక్కోళ్ళు భార్య నచ్చుతుంది, పక్కోళ్ళు భర్త నచ్చుతున్నాడు అంటే పాపం మనిషి కంటికి ఎలా కనపడుతుంది? అందం. అందం. వెరీ గుడ్. ఇప్పుడు ఈ అందానికి రెండో స్టెప్ ఏం చెప్పాను? పాపంలో అందానికి రెండో స్టెప్ ఏంటి? ఈ అందం మోజులో పడిపోయి, ఆనందం మోజులో పడిపోయి జతకట్టేశారు. జతకట్టేసి చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటే ఎలాగుంది? మా ఆయన ఏమి కొండ బయటకు వచ్చినప్పుడు ఈయన చూడండి, అది కావాలా అంటాడు, ఐస్ క్రీమ్ అంటున్నాడు, ఏమండి స్వీట్ కావాలా అంటున్నాడు, అది ఎక్కుతావా అంటున్నాడు, ఇది ఎక్కుతావా అన్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఆనందంలో తేలి ఆడుతుంది. ఎవడో తెలియకుండా పక్క నుంచి ఫోటో తీసి అలా ఆయనకి పంపించాడు. ఎలాగుంది ఇప్పుడు? ఆనందం కదా. అక్రమం చేస్తున్నప్పుడు ఏమొస్తుంది? ఆనందం. 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 ఈ అక్రమ సంబంధం ఒకసారి బయటకు వచ్చింది, ఆనందం కాస్త ఏమైపోయింది? ఆవిరైపోయి చిచ్చి నువ్వా అని అందరూ ఎలాగా అంటున్నారు. నువ్వా? ఆ ఫోటోలో ఉన్నది నువ్వేనా? ఆ వీడియోలో ఉన్నది నువ్వేనా? ఆ వార్తలో ముఖానికి గుడ్డ కట్టుకుని కనపడింది వ్యభిచారం చేస్తూ నువ్వేనా? ఎలాగుంది ఇది? నువ్వేనా అంటున్నారు. ఎలాగుంది? చిచ్చి. ఆ రోజు ఫస్ట్నే ఆడు నా దగ్గరికి రానివ్వకుండా ఉంటే బాగున్నేమో. ఆ రోజు ఫస్టే ఆవిడని చూసినప్పుడే చూడకుండా మా ఆవిడని చూసి ఉంటే బాగున్నేమో. చూసారా? పాపం అందంగా కనపడింది, పాపం చేస్తున్నప్పుడు ఆనందంగా ఉంది, దొరికిపోయిన తర్వాత ఎలాగుంది? నేను కంపెనీలో పనిచేసేవాడినండి, ఇన్ఫోసిస్ కంపెనీలో. ఒక సార్ ఉండేవాడండి, చక్కగా చెప్తున్నానండి, అతను పంక్చువాలిటీ కానీ, టైం టు టైం, జిమ్ బాడీ, మంచి జిమ్ ఫిజిక్ అండి. అతని వయసు సుమారుగా 50 సంవత్సరాలు ఉంటుంది, కానీ 25 ఏళ్ల కుర్రాళ్ళ ఉండేవాడండి. దానికి తోడు మంచి చదువు, మంచోడు. ఏమండి టైం టు టైం వర్క్ చెప్పడంలో చక్కగా ఉండేవాడు,
సెలవులు అడగానే మంచోడు, సెలవులు ఇచ్చేవాడు, చాలా బాగుండేవాడు అండి. ఆయన అంటే అందరికి ఇష్టం. సార్ 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 అనుకుంటూ అందరు ఇష్టపడేవారండి. మంచోడే, అంత మంచోడే. ఏం జరిగిందో తెలియదు, ఒకరోజు టీవీ 9లో కనబడుతున్నాడు. రెడ్ హ్యాండెడ్గా లాడ్జ్లో దొరికిపోయి, మీరు చూసుంటారు, ఇన్వాయిస్లో లాడ్జ్లో దొరికిపోయిన ఎంప్లాయీ అని న్యూస్ వచ్చింది టీవీ 9లో. మా సారే దొరికిపోయి కెమెరాలు పట్టగానే మొహంలో 3 గుడ్డగాడు వేసుకుని, నేను చూశాను, మావుడా, అచ్చి బాబు మావుడా, చింబాడీ వేసుకుని ఆఫీసులో స్ట్రిక్ట్గా ఉండి రై అనగానే అందరూ పరుగులెట్టి, ఇటు మావుడే రూమ్లో దొరికిపోయాడు. షాక్ అండి, నేను షాకు. నేను నిజంగా చెప్పనండి, ఒకప్పుడు ఇలా స్టిఫ్గా రై అనుకుంటూ వచ్చేవాడు. టీవీ 9లోకి వచ్చిన తర్వాత అలా నెమ్మదిగా పక్క నుంచి ఏమనుకుంటారో, కింద ఉన్న వాళ్ళకి చూశారు కదా, అందరు టీవీలో చూశారు కదా, ఏమనుకుంటారో. చీయటం ఎందుకు, ఆ పాపాన్ని స్వీకరించటం ఎందుకు, అలా ప్రజల ముందు సిగ్గుపడి బ్రతుకుటం ఎందుకు, ఎందుకంటే ఆ బ్రతుకెందుకు, అలాంటి జీవితం ఎందుకు తెచ్చుకోవాలా? కళ్ళ ముందు పోనీ నీకు తెలీదా ఆ పాపం చేసిన వాళ్ళు దొరికిపోతారని? దొరికిపోయిన తర్వాత వాళ్ళ జీవితం దారుణంగా మారిపోతుందని నీ కళ్ళ ముందు ఏమి జీవితాలు కనపడలేదా? బైబిల్ ఎలాగో చదవవు, బైబిల్లో ఎలాగో కనపడలేదు, నీ కళ్ళ ముందు ఎవడో కనపడలేదు. అలాగా అక్రమ సంబంధాలు పెట్టుకునో, దొంగతనాలు చేసో, లేదా నేరాలు చేసో దొరికిపోయి జైలు పాలైపోయిన వాళ్ళు ఏమంటే ఇలాంటి వాళ్ళు నీ కళ్ళ ముందు ప్రతిరోజు న్యూస్లో కనపడుతున్నారు కదా, అయినా నువ్వు ఎందుకు మారవంటే అది నాకే ఎక్కడ జరుగుతుందిలే అన్న ధైర్యమా? అంటే పాపం ఎంత 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 దారుణంగా మనిషిని పాడు చేస్తుందంటే, కళ్ళకు అందంగా కనపడుతుందట. అవ్వమ్మకి పండు అందంగా కనపడుతుంది, ఈరోజు వ్యభిచారం అందంగా కనపడుతుంది, దొంగతనం అందంగా కనపడుతుంది, మోసం అందంగా కనపడుతుంది. అంతిమంగా అది నీవు చేస్తున్నప్పుడు నీకు ఏమిస్తుంది? ఆనందాన్ని ఇస్తుంది. మా ఊర్లోనండి నా చిన్నప్పుడు అండి సుమారు 5 ఎకరాల కొబ్బరి తోట ఉంటుందండి ఆయనకి. ఒక 10 ఎకరాలు ఏమో ఊడుపు చేను ఉంటుంది, చేను కొబ్బరి తోట 2 ఉన్నాయి. రాత్రిపూట ఏం చేసేవాడు తెలుసండి ఇతను? రాత్రిపూట, ఓన్లీ రాత్రిపూట పక్కోడు కొబ్బరి చెట్లు ఎట్టి బొండాలు దింపేవాడు. ఇతనికి 5 ఎకరాల కొబ్బరి తోట ఉంది, 5 దింపేవాడు కదా, పక్కోడు చెట్టు దింపేవాడు. అందరూ ఏమనుకునేవారంటే పగల బొండాలు తాగుతుంటే, మరి కొబ్బరి తోట ఉంది బొండాలు తాగడానికి ఉన్నారు అందరూ. ఇంతకీ విషయం ఏంటంటే ఆయన కదా అయ్యి పక్కోడు పొలంలో అయ్యి. ఇక తాగుతున్నాడు పాపం పడుతుంది కదండి. ఓ రోజు దొరికిపోయాడు, పట్టేసి కొడుతుంటే అంటున్నాడు, ఎందుకోనండి నా బొండాలు తాగితే నాకు ఆనందంగా ఉండదండి, పక్కోడు బొండాలే సంతోషం ఇస్తున్నాయి అంటున్నాడు. వాడికి ఉన్నాయి బొండాలు, అవి తాగుతుంటే ఆనందం రావట్లేదట. ఎవరు బొండాలు తాగుతుంటే ఆనందం వస్తుందట? కోనసీమండి మాది, అన్ని కొబ్బరి తోటలే. నా చిన్నప్పుడు యథార్థంగా జరిగింది చెప్తున్నాను. ఆడు బొండాలు తాగితేనే నాకు దాహం తీరినట్టుగా ఆనందంగా ఉంటుందండి, నా చెట్టు బొండాలు ఏదో తాగినట్లు అనిపించట్లేదు, లేదు, అందుకే వెళ్ళాను అంటున్నాడు. చూసారా, అంటే పాపం మనిషికి ఎలాగుంది? చాలా బాగుంటుంది. బొండాలు తాగినప్పుడు ఎలాగుంటుంది? కొట్టేసేవారు 4 గెలలో ఆనందంగా తాగుతుంటే ఎలాగుంది? పాపం బాగా వినండి, పాపం అందంగా ఉంటుందండి, అందంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, అసలు అది నీకు పాపం అన్నట్టుగా కూడా తెలియదండి. అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. పడిపోయి చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. ఒకానొక రోజు నువ్వు దొరికిపోతావండి. దొరికిపోయినప్పుడు పశ్చాత్తాపం, ఏడుపు. మీకు మాట చెప్తున్నాను, బాగా రాసి పెట్టుకోండి డైరీల్లో. నువ్వు పాపం చేస్తున్నప్పుడు నిన్ను చూసి అరే భలేగా ఉన్నాడండి అని సంతోషించి ఆనందించిన వాళ్ళు, పాపం బయలైపోయిన తర్వాత ఒక రోజు నువ్వు ఏడుస్తావు కదా, అప్పుడు నిన్ను ఎవడో ఓదార్చడు. ఎవడైనా దగ్గరికి వస్తాడా? రాడు. బాగా వినండి, నువ్వు పాపం చేస్తున్నప్పుడు ఆ పాపపు ఫలాలు పక్కోడు కూడా అనుభవిస్తూ ఉంటాడు. నువ్వు దొంగతనం చేస్తున్నావు అనుకోండి, చేయనివ్వండి, ఏదో చెయ్యాలి కదా, మాకు కూడా అప్పు ఇవ్వండి అని అప్పులు తీసుకుంటూ ఉంటాడు నీ దగ్గరే. ఒకనొక రోజు దొరికిపోయి జైల్లో ఉన్నా ఫోన్ చేస్తాడు, ఫోన్ స్విచ్ ఆఫ్, ఇక రాడాడు దగ్గరికి. లోకం చాలా ప్రమాదకరమైనదండి, మనుషులు మరీ ప్రమాదకరమైన వాళ్ళండి. పాపంలో పడేంత వరకే నీ చుట్టూ ఎగల్లా ఉంటారు. ఒక్కసారి నువ్వు పాపాత్మురాలిగా దొరికిపోయావా, సూటిబోటి మాటలతో నిన్ను ఆత్మహత్యకు పంపిస్తారు. నువ్వు చచ్చిపోయేటట్టుగా కాకుల్లాగా పొడిచి నిన్ను చంపేస్తారు తప్ప నిన్ను ఆ పాపంలో నుంచి లేవనెత్తేవాడు ఎవడు ఉండడు. ఇది ఎరిగాడు తండ్రి, ఇది గమనించాడు పరలోకంలో ఉన్న తండ్రి. అయినా నా పిల్లలారా, పరిశుద్ధుండరా, నేను పరిశుద్ధుడిని, నా గర్భాన పుట్టారు మీరు, ఆ లోకంలో పరిశుద్ధులుగా బ్రతకాలి అని పరిశుద్ధమైన పిలుపులో పాలు పంపులో నా కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా ఆ పరలోకపు ఆహ్వానాన్ని నేను మీకు ఇచ్చాను కదా. పరిశుద్ధులుగా మిమ్మల్ని చేసిన తర్వాత, ఆ పాపము భయంకరమైనదని బైబిల్లో నేను రాయించిన తర్వాత మీరు ఆ పాపం జోలికి వెళ్ళకండి అని చెప్పటానికే ఈ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం అంతా రాశాడండి.
మీరు చూద్దరు కానీ 3వ అధ్యాయంలో మొదటి వచ్చిన ఒకసారి చూడండి, అక్కడ ఏమంటాడు, ఎంత బాగా చెప్తాడు చూడండి. దేవుడు ఎంత ఇష్టం అండి మనుషులంటే దేవుడికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఏమంటున్నాడు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. మీరు ఎవరనుకుంటున్నారు? క్రైస్తవుడు అంటే ఎవరనుకుంటున్నారండి? పరలోక సంబంధమైన పిలుపులో పాలి భాగస్థుడు. పరలోక పిలుపును అందుకున్నవాడు, పరలోక ఆహ్వానం చేతుల్లో పెట్టుకుని తిరుగుతున్నవాడు, సాక్షాత్తు పరిశుద్ధుడున్న లోకానికి ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త దగ్గరకు వెళ్ళిపోయే ఆహ్వానం పొందుకున్న ఏకైక వ్యక్తి ఈ సమాజంలో, ఈ లోకంలో క్రైస్తవుడు. నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధమైన పిలుపులో పాలు పంపులు పొందావు. మరణిస్తే పరలోకానికి కొరకు సిద్ధంగా ఉంది. ఎవడికి లేదా భాగ్యం? కోటీశ్వరుడికి లేదు, డబ్బులు ఉన్నవాడికి లేదు, బాగా చదువు ఉన్నవాడికి లేదు, ఎవడు బాగా లోకంలో పెద్ద పెద్ద పదవులు ఉన్నవాడికి లేదు, పరలోకపు పిలుపు కానీ పరలోకపు ప్రవేశం కానీ ఎవ్వరికి లేదు. నువ్వు పేదవాడు అయినా ప్రభువును నమ్మి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తానని ఒప్పుకొని నీ పాపాలను కడుక్కున్నందుకు నీకు మాత్రమే అవకాశం ఉంది. నాయనా కొడుక, అవకాశం నీకే ఇచ్చాను. నీకు పరిశుద్ధమైన పిలుపులో నేను అవకాశం ఇస్తే పరలోకానికి నేను చేర్చాలి అని అనుకుంటుంటే పాపం నిన్ను భ్రమపరిచి నేనున్న లోకానికి నువ్వు రాకుండా నిన్ను నరకానికి సిద్ధం చేస్తుంది నాయన. దాని లక్షణాలు ఏంటో నేను చెప్పాలి అని 13వ వచనంలో చెప్తున్నాడు. ఇప్పుడు 13వ వచనం ఇప్పుడు మీకు అర్థమవుతుంది కొంచెం. 13వ వచనం ఇప్పుడు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దం వింటున్నారు. ఇదిగో వాక్యం వింటున్నారు కదా. ఒకనాడు ఇశ్రాయేలు విన్నారు, దేవుడు వాక్యాలు పట్టించుకోలేదు, పాపంలో పడిపోయారు. మీరు ప్రతి ఆదివారం ప్రసంగాలు వింటున్నారు, పాపం చేయొద్దు, దేవుడి సన్నిధిలో ఉండండి, దేవుడి సన్నిధిలో ఉండండి, పాపానికి దూరంగా ఉండండి, ఎన్నో వింటున్నాం. ఇదిగో ఈ రోజు మరలా వింటున్నారు. నేడు మీరు ఆయన శబ్దమును విని కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక ఇక్కడి నుంచి పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు, పాపము వలన కలుగు భ్రమ చేత మీరు కఠినమైపోతారు. కఠినమైపోతాడండి మనిషి. పాపం భ్రమలోకి గంటేసిన తర్వాత మనిషి కఠినమైపోతాడా? అయిపోతాడు. ఒక వ్యక్తి జీవితాన్ని రోజు చూపించి ఆ పాపం మనిషిని కఠినుడుగా ఎలా మారుస్తుందో చెప్తానండి. ఎలా మారుస్తుందో చెప్తాను మీకు. బైబిల్లో నిజంగానండి గొప్ప వాళ్ళ చరిత్రలు దేవుడు రాశాడండి. రాస్తూనే ఆ గొప్ప వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులు కూడా రాయించాడండి. కారణం అలాంటి తప్పులు మనం చేయకూడదు అని. అలాంటి గొప్ప వ్యక్తే దావీదండి. బైబిల్లో మనకు కనపడతాడు. చిన్ననాటి నుండి కూడా దేవుడికి కీర్తనలు రాసినవాడండి. పచ్చిక బైబిల్లో నేను పరున్నాను అన్నాడు కదా. అంటే ఆ గొర్రెలు మేపుతూ ఆ పచ్చిక బైబిల్లో పడుకున్నప్పుడే దేవుని యందు భయము భక్తి కలిగి కీర్తనలు రాసిన మహాభక్తుడు. చిన్నప్పటి నుంచే దేవుళ్ళో ఉన్నాడు, చిన్నప్పటి నుంచే భక్తిలో ఉన్నాడండి దావీదు. గొప్పవాడు, దివారాత్రాలు ధ్యానించిన వాడు, ధన్యుడు అని చెప్పినవాడు, బైబిల్ని బాగా చదువుకునేవాడు, బాగా బైబిల్ నేర్చుకున్నాడు. ఎవడు చిన్న వయసులో ఆయన చేసిన సాహసం దేవుడి పక్షాన మీకు తెలియదు కాదు. ఆ రోజు ఫిలిష్తీయుల పక్షాన గొలియాతు ఒక్కడు రంకెలు వేస్తుంటే ఇజ్రాయెల్ పక్షాన ఒక్కడిని నిలబెట్టండి, నేను ఇటు పక్షాన ఒక్కడినే నిలబెడతాను, నేను ఓడిపోతే మేమంతా ఓడిపోయినట్టే, మీ పక్షాన ఒకటి నిలబెట్టండి, వాడు ఓడిపోతే అందరం ఓడిపోయినట్టేనని ఫిలిష్తీయుల తరపున ఎవడు గొలియాతు అనేవాడు రంకెలు వేస్తుంటే ఆ రోజు రాజుగా ఉన్న సౌలు సహితం భయపడి యుద్ధానికి వెళ్లకుండా దాక్కునుండిపోయాడు. ప్రజలందరూ గజగజలు ఆడిపోతున్నారు. వాడు ఎత్తుకి, వాడు బలానికి భయపడుతున్నారు. ఆ టైంలో మీకు తెలియదు కదండి దావీదు చేసిన సాహసం. నన్ను నిలబెట్టండి, ఆ సున్నతి లేని అన్యజనుడు అంత జీవం కలిగిన నా దేవుడిని తిట్టడానికి నేను వేస్తాను, వాడిని నేను చంపుతాను అన్నాడు. అన్నట్టుగానే యుద్ధానికి వెళ్ళాడు, చంపాడు, తల తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత తెలియదు మీకు తెలియదు కాదు, ఎవడు నిజంగా ప్రజలందరూ పొంగిపోయారు. కానీ సౌలు అతని మీద ఏం నిలిపాడు? విషపు చూపు నిలిపాడు. ఈ చరిత్ర అంతా మీకు తెలుసు. ఆ తర్వాత దేవుడు ఎవడు దావీదు వెనకున్నాడు, తోడుగా ఉన్నాడు, రాజును చేశాడు. రాజును చేసిన తర్వాత కత్తి పట్టాడంటే 10,000 మందిని నరికేవాడండి. అసలు దావీదుకి అపజయం అంటూ లేదు, దావీదు యుద్ధంలో ఓడిపోవటం అంటూ లేదు. ప్రజలను బాగా పరిపాలిస్తున్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళితే అక్కడ విజయమే, ఏది పట్టుకుంటుంది ఆనందమే, సంతోషమే. అసలు దావీదు జీవితం అండి కంప్లీట్గా మారిపోయి రాజైపోయి దావీదు పేరు చెప్తుంటే చుట్టుపక్కల దేశాలలో హడల్. అమ్మో, చేవం కలిగిన దేవుడు వెనకున్న రాజు అండి, మనం జయించలేమండి. ఎక్కడో అక్కడ గప్చుపైపోయారండి దావీదుకు మీద రావడానికి. అంత గొప్పగా ఉంచాడు దేవుడు, అంత గొప్ప స్థితిని ఇచ్చాడు. ఎవడు గొర్రెల కాపరిని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాడు తెలుసా?
సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అతడు నివసించే అతని ఇల్లు ఎలా మారిపోయింది తెలుసండి? దేవదారు మ్రాణుతో కట్టిన అంతఃపురంలో పడుకుంటున్నాడు. రాజు కదండి. ఎంత గొప్ప స్థితిలోనికి దావీదును తీసుకెళ్ళిన తర్వాత ఒకానొక సందర్భంలో హోరున యుద్ధం జరుగుతుంది ఒక చోట. ఆ యుద్ధానికి వెళ్లకుండా యెరూషలేములో ఉండిపోయాడు. బాగా వినండి, బాగా వినాలి ఇక్కడి నుంచి. యుద్ధానికి వెళ్లకుండా యెరూషలేములో ఉండిపోయి ఒక తప్పుడు చూపు చూశాడండి. ఇందాక నుంచి మీకు చెప్పిన అవే. ఒక పాపపు చూపు చూశాడు. ఎవరిని? ఉరియా భార్య బత్షెబాను ఉంది. ఆవిడ స్నానం చేస్తుందట, చూశాడట, కావాలనుకున్నాడు. అందంగా కనపడింది, ఆవిడ అందంగా కనపడుతుందట. బత్షెబా నాకు అందంగా కనపడుతుంది, బత్షెబా నాకు చాలా అందంగా కనపడింది అంటున్నాడు. తీసుకొచ్చాడు అన్నాడు. తీసుకొచ్చాడండి. బలవంతంగా ఆవిడని అనుభవించేశాడు. ఇది మీకు తెలియదు కాదు, చరిత్ర బైబిల్లో చదువుకుంటారు. ఇక్కడ జరిగింది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే. దావీదు యుద్ధానికి వెళ్ళాలి, దేవుడి పనికి వెళ్ళాలి, ఇంట్లో ఉన్నాడు. అది మొదటి తప్పు. పోని చూశాడు, కన్ను తిప్పుకోలేదు. మోహాబు చూపు నేను ఎలా చూస్తాను, కన్యకను నేను ఎలా చూచుదును అన్నాడు. ఆ నియమ నిబంధనలు ఏవి? ఆ పాపం చేస్తున్న టైంలో జ్ఞాపకం రాలేదు. చూశాడు, తెప్పించుకున్నాడు, అనుభవించాడు, పాపం చేశాడు. పోనీ అక్కడితో వదిలేశాడా? పాపము మనిషికి ఏం కలిగిస్తుందని చెప్పాను? భ్రమ. ఎలాంటి భ్రమ కలిగిస్తుందంటే, ఎవడికి తెలుస్తుంది నువ్వు పాపం చేస్తే? ఎంతమంది చేయట్లేదు, ఎవడు దొరుకుతున్నాడు, నువ్వెందుకు దొరుకుతావు? ఒక భ్రమలో ఉంటాడు అనమాట వీడు. లోకంలో ఒక సామెత ఉంటుంది, పిల్లి పాలు తాగేటప్పుడట ఎలా తాగుతుందట? కళ్ళు మూసుకుని పిల్లి తాగుతుందట పాలు. మీరు విన్నారా ఎప్పుడన్నా? పాలు మామూలుగా తాగొచ్చు కదా, ఎలా తాగుతుందట? కళ్ళు మూసుకుని. అంటే దాని అర్థం ఏంటంటే, నేను కళ్ళు మూసుకుంటే నేను ఎవడ కనపట్టలేదని. ఇందుకు ఇది ఎవరికి కనపట్టలేదా? అందరూ దీనికి కనపట్టలేదా? దొంగతనంగా పాలు తాగేస్తుందండి, యజమానుడు ఎక్కడ చూసేస్తాడని ఇది కళ్ళు మూసుకుంది. పాపం కూడా అలాంటిదేనండి, మన కళ్ళు మూసేస్తుంది, అందరు కనపడతాం మన పాపం చేస్తున్నట్టుగా. విషయం ఏంటంటే, నేను ఎవరికి తెలియట్లేదు, అన్ని సీక్రెట్గా జరుగుతున్నాయి అనుకుంటాం. అందరూ మన గురించి మాట్లాడుకుంటారు. పాలు ఎలాగ కళ్ళు మూసుకుని పిల్లి తాగుతుందో, పాపం చేసేవాడు కూడా ఒక భ్రమ ఉంటుంది. నేను ఎవరికి దొరుకుతాను, నన్ను ఎవడ చూడట్లేదు, అంతా రహస్యం అనుకుంటున్నారు. దావీదు కూడా అలాంటి భ్రమే వచ్చింది. నేను బత్షెబాను తెప్పించేసుకున్నానండి. ఎవరు చూశాడు? ఎవరైనా చూసారా? ఒకవేళ చూసినా, ఎరా నువ్వు చూసావా అన్నాడు అనుకోండి రాజు. కింద ఏమంటాడు? అయ్యో బాబు నేను ఏం చూడలేదు ప్రభా అంటాడు, భయపడి. నిజంగా చూడలేదా? చూశాడు. భ్రమలో ఉన్నాడు దావీదు, భ్రమలోకి వెళ్ళిపోయాడండి. పాపం భ్రమ కలిగిస్తుందండి. పోనీ ఎక్కడితో ఆగాడు అంటే, బాగా వినండి, వాక్యం అంటది, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు అన్నాడా? పాపం మొదట భ్రమ కలిగిస్తుందట, ఆ భ్రమ తర్వాత ఏం చేస్తుందట? కఠినంగా మార్చేస్తుందట. దావీదుని ఎలా కఠినంగా మార్చింది అంటే, ఆవిడ తెచ్చుకుని అనుభవించటమే తప్పు, తర్వాత పాపానికి అలవాటు పడిపోయాడు కదా, కఠినంగా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఈవిడ నాకు శాశ్వతంగా నాతోనే ఉండిపోవాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈవిడిని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే ఈవిడికి ఆల్రెడీ ఎవరున్నారు? భర్తన్నాడు. ఎవరక్కడా అని పిలిచాడు. సైనికులు వచ్చారు. ఇలా ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టి ఇతడిని యుద్ధం గట్టిగా జరుగుతున్న ప్లేస్లో పెట్టండి. అతడు ఏం చేస్తారో నాకు తెలియదు, అతడు చచ్చిపోవాలా. రహస్యంగా వ్యభిచారం చేసేసాడు. వ్యభిచారంలో కఠినపరచబడి ఇప్పుడు దేనికి సిద్ధమవుతున్నాడు? నరహత్యకు సిద్ధమవుతున్నాడు. కఠినపరచబడ్డా? పాపం మీద పాపం. అంటే పాపం ఎలాంటిదంటే, ఒక తప్పు చేస్తుంది, ఏం జరిగింది ఇంకోటి చేయి అంటది, ఏం జరిగింది ఇంకోటి చేయి, ఏం జరిగింది ఇంకోటి చేయి అంటే కఠినం అయిపోతాం. ఇక అమ్మో వెనక్కి వెళ్దామంటే వెనక్కి వెళ్ళినది, ఇక ముందుకే వెళ్ళు. పాపం బాగుంది, హాయిగా ఉంది కదా, ముందుకే వెళ్ళి వెనక్కి వెళ్ళకు. వెనక్కి వెళ్ళనివ్వదండి. ఒక్కసారి మీరు పాపానికి అలవాటు పడిపోయారా, ఇంకా వెనక్కి వెళ్ళనివ్వదు అది. నీ పాత జీవితం, ముందున్న జీవితం, శ్రేష్టమైన జీవితం ఉంది కదా, అందులోకి వెళ్ళనివ్వదు. ముందుకే వెళ్ళి ఇంకోటి చేయి, ఇంకోటి చేయి, ఇంకోటి చేయి, ఇంకోటి చేయి, ఇంకోటి చేయి. మీకు తెలియదు కదండి, అన్యాయంగా, అక్రమంగా. పాపం మంచోడండి ఉరియా, చాలా మంచోడు, భక్తిపరుడు, రాజు అంటే కూడా చాలా ఇష్టం. అన్యాయంగా అక్రమంగా చంపించేసాడండి. చంపించేసిన తర్వాత మీకు తెలియదు కాదు, ఈమె గర్భవతి అయిపోయింది అని చంపించేశాడు. చంపించేసిన తర్వాత ఏం కాదన్నట్టుగా సైలెంట్గా ఉన్నాడు. ఈలో ప్రవక్త వచ్చాడు రాజు దగ్గరికి. ప్రవక్త రాగానే గడగడ 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 ఏం మాట్లాడుతున్నాడో, దావీదు ఏమంటున్నాడో ఒక్కసారి మీరు చూస్తే రాత్రి
చాలా భయం వేస్తుందంటే దేవుడు పంపాడు. ఎవరో చూడలేదని దావీదు అనుకున్నాడు. నువ్వేం చేసినా ఒక ఆయన చూస్తాడు. ఎవరు? దేవుడు. ఆయన చూశాడు ఇదంతా, కబురు పంపాడు దావీదు దగ్గరికి. ఏమని అంటున్నాడో ఒక మాట చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం చూడండి. 2వ గ్రంథం 11వ అధ్యాయము 27 చదువుదాం చూడండి. 11వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 27 వచనం. అంగలార్పు దినములు తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా అతను ఆమెకు ఆ భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యం. దావీదు రాజు అవ్వచ్చు కాక, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని నేను సాక్ష్యం చెప్పొచ్చు కాక, దేవుడు అని ఆయన ఎలాంటివాడంటేనండి, మనోళ్ళు కదా అని వెనకేసుకు రావటం, పక్కోడు కదా అని దోషిగా చెప్పటం, ఇలాంటి తత్వం దేవుళ్ళలో ఉండదండి. తన వాళ్ళు తప్పు చేసినా చెప్తాడు. దావీదు చేసిన దుష్కార్యం, నువ్వు చేసింది తప్పు అన్నాడు. ప్రవక్తను పంపాడు. ప్రవక్త డైరెక్ట్గా విషయంలోకి చెప్పకుండా, దావీదు నీతో మాట్లాడాలయ్యా అన్నాడు. చెప్పండి ప్రవక్త గారు వచ్చారు కదా అంటే, నీకు కథ చెప్తాను, రాజు కదా న్యాయం చెప్పు అన్నాడు. ఏంటయ్యా కథ అంటే, ఒక పేదవాడు ఉన్నాడు, అతనికి ఒక్కగానొక ఆడగొర్రె పిల్ల ఉంది. పేదవాడు ఒకే ఒక ఆడగొర్రె పిల్ల ఉంది. ఆ పక్కనే ధనవంతుడు ఉన్నాడు, అతనికి చాలా గొర్రె పిల్లలు ఉన్నాయి, చాలా మందలు ఉన్నాయి, చాలా ఆస్తుంది. వీరిద్దరూ ఉన్నారు భూమి మీద. ఒకానొక రోజు ఒక అతిథి వచ్చాడు వీళ్ళ ఇంటికి, ధనవంతుడి ఇంటికి. ధనవంతుడి ఇంటికి అతిథి వచ్చినప్పుడు అతనికి ఆయత్తం చేయడానికి, అతనికి ఆతిథ్యం ఇవ్వడానికి తన దగ్గర ఉన్న గొర్రెల్లో కానీ మేకల్లో కానీ ఏమీ బలి ఇవ్వకుండా, ఆ పేదవాడు ఒక్కడున్నాడు కదా, అతనికి ఒక్కగానొక ఆడు గొర్రె పిల్ల ఉంది కదా, అది తీసుకొచ్చి బలేసి అతనికి ఆతిథ్యం చేశాడు. నువ్వు రాజు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరికి న్యాయం చెప్పు, నువ్వు రాజుగా నువ్వేం చెప్తావు అని అడిగాడు. దావీదు కోపం వచ్చింది. దావీదు అంటున్నాడు, ఆ తప్పు చేసిన ధనవంతుడిని, ఆ ఒక్కగానొక్క మేకపిల్ల ఉన్న ఆ మేకపిల్లని చంపేశాడు కదా, గొర్రె పిల్లని చంపేశాడు కదా, ఆ ఒక్కగానొక్కడిని ఏం చేయాలో తెలుసా? వాడు మరణానికి పాత్రుడు, వాడిని కండలుగా నరకవలసిందే అంటున్నాడు ఆవేశంలో. ప్రవక్త నెమ్మదిగా విషయం చెప్పాడు. నువ్వు నరికేస్తానన్న ఆ మనుషుడు ఎవరో కాదు నాయనా, నువ్వే. తిడు దావీదు షాకు. నేనేం చేశాను? తెలియదు అనుకుంటున్నావు? దేవుడికి నాకు చెప్పేశాడు నువ్వు చేసిన కథ అంతా. ఉరియాని చంపించేసావు కదా, ఆవిడకు ఒక్క పేదవాడు కదా, ఒకే భార్య కదా, చిన్న ఏమండి నీ దగ్గర పని చేసుకునే కుటుంబం కదా, ఆ కుటుంబాన్ని ఎందుకయ్యా అలా చిదిమేశావు? ఎందుకయ్యా అంత అన్యాయం చేశావు? దేవుడు తలుచుకుంటే నీకు ఇంకా ఏమండి నాకు ఆస్తి కావాలనో, అందం కావాలనో, ఇంకా నేను చాలామందిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో అని దేవుడిని అడిగితే దేవుడు చట్టబద్ధంగా వివాహాలు చేసేవాడు కదా. ఏంటయ్యా ఈ పరిస్థితి ఏంటి నీకు? ఈ పనేంటి? నువ్వు గద్దించాడు, హెచ్చరించాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసండి? ఏడుస్తున్నాడు, బాధపడిపోతున్నాడు. దేవుడికి కోపం వచ్చింది. బాగా వినండి, దేవుడికి కోపం వచ్చింది. దావీదు నీ ప్రాణం మాత్రం తీయకుండా విడిచిపెట్టాడు దేవుడికి వచ్చిన కోపానికి. కానీ భయంకరమైన శిక్షలని మీదకి తెచ్చాడు దేవుడు. ఏంటి అంటే, ఇదిగో ఆ బత్షెబతో కుమారుని కన్నావు కదా, ఆ కుమారుని దేవుడు మొత్తుతాడా, బిడ్డ పోతాడు. నీకు ముందున్నారు కదా పిల్లలు, వాళ్ళు వ్యభిచారులు అయిపోతారు, నరహంతకులు అయిపోతారు. నిన్ను కన్న నీ కొడుకే కత్తి పట్టి నీ వెనక రాబోతున్నాడు. ఇప్పుడు అయిపోయింది నీ జీవితం అన్నాడు. అంతే. అప్పటి వరకు పానుపు ఏమంటే అప్పటి వరకు అంతఃపురంలో దేవదారు మ్రాణుతో కట్టిన అంతఃపురంలో తొలతూగిన దావీదు జీవితం ఒక్కసారి దేవుడి చేతిలో పాపం చేసి పడగానే జీవితం అంతా భయంకరంగా మారిపోయిందండి. భయంకరం తర్వాత దావీదు జీవితం ఏమంటే నిజంగా ఆ దావీదు ఇతనేనా అనుకునే స్థితికి దావీదు జీవితం అంతా కూడా దిగజారిపోయిందండి. దిగజారిపోయింది దావీదు జీవితం. కారణం ఏంటో తెలుసండి? దేవుడు ఒక మంచి స్థితి ఇస్తే ఆ స్థితిని నెమ్మదిగా కాపాడుకోకుండా పాపము వలన కలుగు భ్రమలో దావీదు పడ్డాడు. ఇప్పుడు మీకు చెప్తానండి, మనకు చెప్పాలి కదా, ఆయన సంగతి ఎందుకు చెప్పానంటే మనకు కనెక్ట్ అవ్వాలి కదా. ఎటు తిరిగి మన దగ్గరకు వచ్చి కూర్చోవాలా? పాపం అనగానే ప్రారంభంలో మాట చెప్పాను మీకు. ఏంటది? దేవుడు చెయ్యమన్నవి చేయకపోవడం కూడా పాపమే. సంఘంలో ఉంటాం, చక్కగా పరిచయం చేసుకోవడానికి అవకాశం ఉంది, చక్కగా దేవుడికి ఇవ్వడానికి అవకాశం ఉంది, దేవుడి సేవలో ఉండడానికి అవకాశం ఉంది. చాలామంది అండి ఈ అవకాశాలను పోగొట్టుకుని ఉద్యోగాలు బిజీలో పడిపోయే వాళ్ళు ఒకరు, వ్యాపారం బిజీలో పడిపోయే వాళ్ళు ఒకరు, నేను ఇంకా బాగా సంపాదించాలి, ఇప్పుడున్న స్థితి సరిపోవట్లేదు, ఇంకా బాగా సంపాదిస్తానని సంపాదన మాయలో పడిపోయే వాళ్ళు ఒకరు,
అంటే దేవుడిచ్చిన పరిచర్యను, దేవుడిచ్చిన పనిని, దేవుడిచ్చిన దానిని పోగొట్టుకుని ఇంకా నేను లోకంలో ఏదో చేస్తాను, ఏదో సాధిస్తానని వెళతారు. ఇదంతా ఏంటో తెలుసండి, పాపం. నువ్వు ఇంకా హైట్కి వెళ్ళిపోతే ఇంకా బాగా పనిచేస్తావని నీకు ఒక భ్రమ వేసింది. అది ఉన్న పనిని పోగొడుతుంది, ఉన్న సంఘంలోంచి లాగేస్తుంది, నీ చేతికి దేవుడిచ్చిన పనిని నువ్వు పోగొట్టుకునేటట్టుగా చేస్తుంది. ఇంకా చెప్పనా, మా దగ్గరకు ఒక సహోదరులు వచ్చేవారు. నేను అప్పుడు వాక్యం నేర్చుకుంటున్న తొలినాళ్ళలో వచ్చేవారు. వాళ్ళ సభలు పెట్టించారు, గొప్పగా వెలిగారు ఒకప్పుడు. ఆ తర్వాత అండి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ దేవుడు పని చేసేవారు కాదు. నేను పెద్ద ఉద్యోగం చేస్తానని పెద్ద ఉద్యోగంలో గెలిడండి. పాలేపారం, తెల్లవారుజామున 3 గంటలు లేస్తాడు, రాత్రి 12 గంటల వరకు కలెక్షనే, 4 గంటలే నిద్రపోతాడు, 3 గంటలే నిద్రపోతాడు. 2 సభల కంటే ఎక్కడ రాను ఆయన, తెల్లవారుజామున 3 గంటలకు బండి వేసుకుని వెళ్ళి రాత్రి 12 గంటలు పడుకున్నాను, ఇంకెక్కడికి రాను దేవుడి దగ్గరికి అంటున్నాడు. దేవుడు ఉన్నాడా ఇప్పుడు? దేవుడు లేడు. కానీ వాళ్ళ ఇంటి నిండా డబ్బులు ఉన్నాయి. ఇంటి నిండా ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి. దేవుడి సన్నిధి ఉందా? లేదు. దేవుడి పని ఉందా? లేదు. ఇప్పుడు బాగా వినాలి. ఇప్పుడు ఇతను ఏమనుకుంటాడు? డబ్బులు వస్తున్నప్పుడు వ్యాపారానికి వెళ్ళిపోతున్నాడు, బాగా డబ్బులు వస్తున్నప్పుడు వ్యాపారానికి వెళ్ళిపోతున్నాడు, బాగా డబ్బులు వస్తున్నప్పుడు ఏమనుకుంటున్నాడు? అది పాపం, దేవుడికి దూరంగా ఉండటం. కానీ పాపం ఇతనికి ఏం కలిగిస్తుంది? నువ్వు సూపర్గా ఉన్నావాయ్, నీకేంటి గలగలమంటూ డబ్బులు ఎప్పుడు క్యాష్ కౌంటర్లో, ఒక కారు, ఏమన్నా మొన్న ఇల్లు కొన్నాను, ఏంటి చేతికి ఉంగరాలు పెట్టాను, నీవు బాగున్నావు అంటుంది. ఇదేంటి భ్రమ? నిజంగా బాగున్నాడా? బాగా అడుగుతున్నాడు, బాగా వినాలి ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఇది భ్రమ, నిజంగా బాగున్నాడా? భ్రమ. ఎలా భ్రమ అంటాం తెలుసండి? బైబిల్లో మీకు ఇద్దరు కనపడతాడు, ధనవంతుడు, లాజరు. ఈ ధనవంతుడు ఒక భ్రమలో ఉన్నాడు, తింటాను, త్రాగుతాను, సుఖిస్తాను, నాకేంటి అంటున్నాడు. దేవుడు వచ్చి రోజు చంపేశాడు. భ్రమ పోయిందా? పోయింది. ఏమీ లేని లాజరు ప్రాణం పోయిన తర్వాత నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోయాడు. అంటే నువ్వు దేవుడు పని, దేవుడు వాక్యము, దేవుడి సన్నిధి, దేవుడి సంఘం నీ జీవితంలో లేకుండా ఎన్నున్నా కూడా అవన్నీ నీకేం కలిగిస్తున్నాయి తెలుసా? భ్రమ కలిగిస్తున్నాయి. దావీదుకు అన్నీ ఉన్నాయి. ఆ రోజు చక్కగా ఏమండి సింహాసనం, అధికారం అన్నీ ఉన్నాయి. ఇంకా ఏదో కావాలని కోరుకుని పాపము వలన కలుగు భ్రమలో పడ్డాడు. తర్వాత ఏమైంది తెలుసు కదా? దావీదు జీవితం ఏమైంది తెలుసు కదా? సొంత గర్భాన పుట్టిన అబ్షాలోము అనేవాడు ఆ అధికార కాంక్షతో తండ్రి సింహాసనాన్ని కోరుకొని చంపడానికి అనేక మందిని వేసుకుని యుద్ధానికి వచ్చాడు. తర్వాత దావీదు జీవితం మీకు తెలియదు కాదు. ఒక మాట చదివిస్తాను, అంటే ఎంత దారుణంగా తయారైందో దావీదు జీవితం మీకు తెలియాలి కదా. 2వ అధ్యాయం 15వ వచనానికి రండి. 15వ అధ్యాయానికి, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయానికి రండి. 13వ వచనం చదువుతాను చూడండి. 15వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేమందున్న తన సేవకులందరికీ ఇలాగో ఆజ్ఞాపించెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ పొందలేము. ఎవరు పారిపోతారట? దావీదు. ఎవరు వస్తుంటే పారిపోతున్నాడు? కొడుకు వస్తుంటే. అంతకుముందు యుద్ధాలు చేశాడు కదా, అంతకుముందు కత్తిపట్టి 10,000 మంది నరికాడు కదా. ఇప్పుడు ఎందుకు సొంత కొడుకు వస్తుండే మనం రక్షణ పొందలేము, పరిగెడదామని ఎందుకు అంటున్నాడు? అప్పుడు ఎవరున్నారు తోడుగా? దేవుడు అన్నాడు. ఇప్పుడు ఎవరు లేరు? దేవుడు లేడు. కారణం ఏంటో చెప్పాలి. పాపం. మీ పాపాలే నేను మీ మొహం చూడకుండా నాకు మీకు మధ్యగా అడ్డుగా మారిపోయే, గోడగా మారిపోయే అంటాడు దేవుడు. దావీదుని చూడలేకపోతున్నాడంటే పాపం. నేను అడిగితే నేను ఇచ్చేవాడిని కదా. అక్రమంగా ఎందుకు తెచ్చుకున్నావు? అక్రమంగా ఎందుకు సంపాదించావు? ఎందుకు అక్రమాన్ని కొడిగట్టావు? పాపం. శిక్ష వచ్చేసింది, పారిపోతున్నాడు. పారిపోతూ దావీదు జీవితం ఎలా మారిపోయింది తెలుసండి? రాజు జీవితం ఎలా మారిపోయింది తెలుసా? ఇలా చదువుకుంటా మీరు 30వ వచనానికి రండి. 30వ వచనానికి, 30వ వచనం, 15వ అధ్యాయమే 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. ఏంటంటే ఇది? దావీదు ఏంటంటే ఏడుస్తున్నాడు, చెప్పులు లేకుండా కొండలకు పరిగెడుతున్నాడా? ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారా? ఏడుపా. ఈ ఏడుపు కారణం ఏంటి చెప్పండి? పాపం. ఎక్కడున్నా రాజును పట్టుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టింది చూడండి. పాపం
కొండల తట్టు చెప్పులు లేకుండా ఏడుస్తూ రాజు పరిగెడుతున్నాడా. ఇంతకీ ఎవరు తరుగుతున్నారు అక్కడ? సొంత కొడుకు శత్రువు అయిపోయాడా? అవును, దేవుడు విడిచిపెడితేనండి బాగా వినండి, ఇది మీరు జీవితకాలం గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడా, మీకు పరిస్థితులు అన్నీ కూడా వ్యతిరేకంగా మారిపోతాయండి. ఏది కలిసి రాదు, ఎందులోనూ సుఖం కనపడదు. ఏది చేద్దాం అనుకున్నా మన ఆలోచనలు దేవుడికి భిన్నంగా ఉన్నప్పుడు సమస్తం నీకు వ్యతిరేకం అయిపోతూ ఉంటాయి. దావీదుకి అదే జరిగింది. పాపంలో పడిపోయాడు, పాపంలో భ్రమలో ఉండిపోయాడు. ఆ పాపంలో కఠినమైన పాపాలు, తప్పు మీద తప్పు చేశాడు. ఇదిగోనండి, జీవితం చివరికి ఇలా మారిపోయిందండి. పక్క అధ్యాయం చదువుకోండి, తర్వాత టైం అయిపోయింది. 16వ అధ్యాయానికి వెళ్ళేసరికి షిమీ అనే ఒక అనామకుడు ఉంటాడండి. ఒక ఆఫ్టర్ ఆల్ రాజ్యంలో ఒక అనామకుడు ఆడు వచ్చి అంటున్నాడు, దావీదు నీకు భలే జరిగింది, సౌలు కుటుంబీకులందరినీ రాజకాంక్షతో నువ్వే చంపావు కదా, దేవుడు నీకు భలే చేశాడు, భలేగైంది, నీకు భలేగైందని ఎవరిని రాళ్ళు రువ్వుతూ చీ 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 అంటున్నాడు దావీదుని. ఒక సామాన్యుడు వచ్చి రాజును పట్టుకొని చీ అని అంటున్నాడు. 16వ అధ్యాయంలో పక్కనే ఉంటుంది. సెకండ్ ఏంటి పరిస్థితి? ఎందుకు దావీదు అలాగ అయిపోయాడు? పాపము వలన కలుగు భ్రమ చేత దావీదు జీవితం ఏమైంది? కఠినపరచబడింది, శిక్షకు లోనైంది. ఇదిగో బాగున్న జీవితం ఎవడి రోడ్డు పాలైపోయింది. బాగున్న జీవితం ఎవడింత దారుణానికి దిగజారిపోయింది. దేవుడిని విడిచిపెట్టండి. దేవుడికి భిన్నంగా మనం ఏది చేసినా బాగున్నాం అనుకుంటాం, కానీ అది చివరికి ఏం కలిగిస్తుంది తెలుసా? భ్రమే. అది ఆ భ్రమ విడిపోవడానికి వీగిపోవడానికి కొంతకాలం పడుతుంది. ఈలోపు మనం ఆనందంగా ఉంటాం. తర్వాత అది పాపం అని అందరికీ తెలిసిన తర్వాత పశ్చాత్తాపం, ఆ తర్వాత దేవుడు వేస్తున్న శిక్షకి ఏడవటం, మొత్తుకోవటం. దావీదు పరిస్థితి అదే కదా. ఇక్కడ చెప్తానండి అసలు విషయం. ఇప్పటి వరకు దావీదు ఒక కోణంలో కనపడ్డాడు మీకు. ముగింపులో ఇవి చాలా జాగ్రత్తగా వినాలి. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును ఏమవకూడదు అన్నాడు? కఠినపరచబడకూడదు అన్నాడు కదా. చిన్న చిన్న దెబ్బలు దావీదుకు తగలగానే, జాగ్రత్తగా వినండి, చిన్న దెబ్బలు దావీదుకు తగలగానే దావీదు కఠినపరచబడలేదండి. వెంటనే ఇంకా కఠినపరచబడలేదు, ఇంకా తప్పులు చేయాలనుకోలేదు. ఇకొద్దు, ఈ పాపాలు చాలు, ఇప్పటి వరకు నేను చేసిన తప్పులు చాలు, ఇప్పటి వరకు నేను చేసిన నేరాలు చాలు, నేను దేవుడు మోకాళ్ళు వేసి దేవుడు పాదాల మీద పడిపోతాను అని కఠినంలోనికి, ఇంకా మరింతగా కఠినంలోనికి వెళ్లకుండా పాపాన్ని విడిచిపెట్టాడండి దావీదు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసండి? ఎవడైనా ఒక దొంగతనానికి అలవాటు పడ్డాడు అనుకోండి, చిన్న దొంగతనం చేశాడు, పాకెట్ దొంగతనం, 1000 రూపాయలు దొరికాయి, తెచ్చుకున్నాడు, బాగుంది. నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తాడు చెప్పండి? ఒక పాకెట్ కొడితేనే 1000 రూపాయలు వచ్చినాయి అంటే ఏ పార్కులోకి వెళ్ళి 4 జేబులు కొట్టేస్తే 4, 5, 20,000 వచ్చినాయి అనుకోండి, ఇంకెలాగుంటుంది ఇంట్లో? 1000 రూపాయలు వచ్చిన ఆనందం కంటే ఇప్పుడు 20,000 వచ్చింది, ఎలాగుంటుంది? ఇంకా ఆనందం. ఏట్రా ఈ 1000, 20 ఏం కొడతాం? ఏదైనా కొంచెం పెద్దది బ్యాంకుకి, ఏదైనా ఏటీఎంకి ప్లాన్ చేస్తే లక్షలు వస్తాయి. అంటే వాడు 1 by 1 పాపం వల్ల కలుగు భ్రమ చేత వాడిని ఏమైపోతాడు? పాపంలో కఠినంగా మరింత పాపం చేయాలని పైకి వెళ్తున్నాడు. దావీదు అలాంటోడు కాదు కదండి, బైబిల్ చదువుకున్నాడు కదా. దేవుడు ఎప్పుడైతే నువ్వు తప్పు చేశావు, జాగ్రత్తగా వినండి, మనకి చెప్తాడండి దేవుడు, మనం పట్టించుకోం. కానీ దావీదు మనలాంటోడు కాదు కదా. నాతాను ప్రవక్తను పంపించి నువ్వు తప్పు చేశావు అనగానే ఏడుపు మొదలెట్టాడండి. ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. నేనేంటైతే బుద్ధిహీనంగా అందులో పడిపోయినట్టు, ఆ పాపంలో పడిపోయినట్టు. ఒకటే చెప్తున్నానండి, ప్రసంగం వింటాను మీ అందరికీ. తెలుసో తెలియక మనం అందరం తప్పులు చేస్తామండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు, ఎవరు నీతిమంతుడు కాదు. కానీ దావీదు జీవితం మనకు నేర్పుతున్నది ఏంటంటే, పడిపోయిన నువ్వు దిద్దుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నావా? దావీదు చేసింది అదే. ఏమన్నాడు తెలుసండి? ఈ పాపంలో పడిపోయిన తర్వాత, ఈ శ్రమంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక కీర్తన రాశాడండి. అదే 51వ కీర్తన. ఆ కీర్తనలో దావీదు దేవుని ఏమని బతిమాలుతున్నాడు చూడండి. ముగించేస్తాను ఇది చెప్పి. 51వ కీర్తన 51వ కీర్తన మొదటి నుంచి చూద్దాం చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున ఇగో నేను చాలా చేశాను తండ్రి మీకు భిన్నంగా. ప్లీజ్ నా పాపాలను కడిగేరా, నా అతిక్రమాలను క్షమించరా, నా అతిక్రమాలు, నా దోషాలను తుడిచివేయండి. 2,
రెండో వచనం అయిపోయింది కదా, రెండో వచనం అండి. నా దోషమును పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపమును పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా పాపాన్ని కడుగయ్యా, నా పాపాన్ని కడుగయ్యా. తెలుసో తెలియకో బుద్ధిహీనంగా తప్పు చేసేసానయ్యా, ప్లీజ్ నువ్వు వేసిన శిక్షలు నాకు చాలిక నేను తట్టుకోలేకపోతున్నాను, కొంచెం నా పాపాలు కడగవా. నేను చేసినవన్నీ కూడా నీ సన్నిధిలో యథార్థంగా ఒప్పుకుంటున్నాను. నేను మంచోడిని కాదు, తప్పు చేశాను, పాపం చేశాను. ఏమన్నా మాట అడుగుతాను, మీరు సభాముఖంగా నాకు చెప్పకండి, దేవుడికి మీరు చెప్పుకోండి మీ హృదయంతో. నువ్వు తప్పు చేశావు అని దేవుడు మీకు ఎన్నోసార్లు చెప్పాడండి, చెప్పలేదా? ప్రసంగాలతో చెప్పాడు, బైబిల్ చదువుకున్నప్పుడు చెప్పాడు, వ్యక్తుల ద్వారా చెప్పాడు, సహోదరుల ద్వారా చెప్పాడు. నువ్వు ఎప్పుడైనా దేవుడు నాకు ఎన్నిసార్లు చెప్తున్నాడు కదా ఈ తప్పు నేను చేయకూడదు అని ఎప్పుడైనా గట్టి నిర్ణయం తీసుకున్నాడు? మనం తీసుకుంటామా? చెప్పినప్పుడు ఆ వారం మట్టుకు మాత్రమే ఆ నిర్ణయం తీసుకుంటాం, తర్వాత వారం నుంచి మరలా మామూలే మనం. కానీ దావీదు అలాంటివాడు కదండి. ప్లీజ్ ప్రభువా, ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ఒకవేళ పాపము చేత గనక కఠినమైపోయామా, ఆ కఠినమైపోయిన మనుషులకు దేవుడు ఏం చేస్తాడో దావీదుకు తెలుసు. అందుకేనండి పక్క తడిచిపోయేటట్టుగా ఏడ్చి గోజాడి గోజాడి గోజాడి, ప్లీజ్ నా జీవితకాలంలో ఇది ఒక్క తప్పే చేశాను తండ్రి, నేను అసలు నాకు పాపం అంటే ఏంటో తెలియదు, ఆ రోజు ఎందుకు పడిపోయానో తెలియదు, పడిపోయాను తండ్రి, ఇది ఒక్కటి నన్ను కడిగేయండి కడిగేయండి. ఏమంటే ఒక్క తప్పు చేసిన ఆయన ఎంతలాగా ఏడుస్తుంటే మనం రోజుకి ఎన్ని తప్పులు చేస్తాం చెప్పండి? మన మాట తప్పు, మన చూపు తప్పు, మన ప్రవర్తన తప్పు, మన క్రియలు తప్పు. దేవుడి సన్నిధి ఉంటుంది, రాము ఎక్కడో ఉంటాం. తప్పులు కదా ఇవన్నీ, పాపాలు కదా ఇవన్నీ. ఈ చేస్తూ ఎప్పుడైనా దేవుడిని దావీదు గోజాడినట్టుగా దేవా క్షమించు, దేవా క్షమించు, దేవా క్షమించు అని ఎప్పుడైనా అన్నామా? నేను బైబిల్ చదువుకోలేకపోతున్నాను, నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, విరివిగా దేవుడి సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను, దేవుడికి ఇవ్వలేకపోతున్నాను, దేవుడికి చేయలేకపోతున్నాను. ఒకప్పుడు నా స్థితి ఇది కాదు, నన్ను ఏదో లాగేసింది లోకంలో, పాపం ఏదో, నేను పడిపోయాను, ప్లీజ్ దేవా, ప్లీజ్ దేవా, ఆ పాత స్థితి నాకు కావాలి, మరలా నేను నీకోసం బాగా బ్రతకాలి, నా పాపాలు క్షమించు అని ఎప్పుడైనా. ఎవరు మేము చాలా సభల్లో మాట్లాడతాం కదండి, చివరిలో ప్రార్థన చేయించుకోవడానికి వస్తారండి. ఏ ఒక్కరైనా మా పాపాలు క్షమించమని తండ్రి కోసం ప్రార్థన చేయండి నా అన్నయ్య, మేము పరలోకం వెళ్ళిపోవాలని మేము మా కుటుంబం ప్రార్థన చేయండి అని ఒక్కరు అడగరండి. సభ అయిపోయిన తర్వాత వరుసగా వస్తారండి, వచ్చి అంటారు మాకు కొంచెం మా అబ్బాయికి పెళ్లి జరగట్లేదు అన్నయ్య, ప్రార్థన చేయండి, మేము ఇల్లు కట్టుకుంటున్నాం ప్రార్థన చేయండి, నాకు వెన్ను బాగా లాగేస్తుంది ప్రార్థన చేయండి. ముందు వెన్ను లాగుతుంది, తర్వాత కాళ్ళు లాగుతుంది, అది సైడ్ లాగుతాయి. అవి లాగడానికే ఉన్నాయి, వయసు అయిపోగలదు అన్నీ లాగుతాయి. ఈ లాగడాలు గుంజడాల గురించి ప్రార్థనలు తప్ప పరలోకం, మేమేమైనా పాపం చేసామేమో, అది పరలోకానికి అడ్డుగా మారిపోయిందేమో. నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు వినటం లేదు, వింటే సమాధానం వచ్చేది ఎప్పుడో. పాపం చేస్తున్నాను కనుక దేవుడు నా ప్రార్థన వినటం లేదేమో. కొంచెం నా గురించి ఏమైనా మొరపెట్టండి, మా జీవితం గురించి ఏమైనా మొరపెట్టండి. ఒక్కరు అడుగుతారంటే అసలు ఈ ధ్యాసే క్రైస్తవులకు ఉండదండి. ఎందుకు ఉండదో కూడా కారణం చెప్తున్నాను. ఎందుకు ఉండదంటే, నేను వ్యభిచారం చేయట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు, నేను పరిశుద్ధుడినే, రేపు యేసు వస్తే నన్నే ముందు తీసుకెళ్ళిపోతాడు. భ్రమ, ఇదో పెద్ద భ్రమ. దేవుడు పని ఏం చేయట్లేదు, నేను పాపం చేస్తానన్న ఆలోచనే మనకు రాకుండా చేసింది. దీన్నే బైబిల్ అంటది సులువుగా చిక్కులు పెట్టే పాపం. నీకు తెలియకుండానే నిన్ను పాపంలో పడేస్తుంది. ఇదే సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే. ఎంత బాగా మాట్లాడుతున్నాడు తెలుసండి దావీదు. ఒక్కటే తప్పు చేసిరండి, ఒకటే. ఆ ఒక్క తప్పు కోసం ఎంతలా గోజాడుతున్నాడో మీరు 5వ వచనం చదవండి. 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, తండ్రి నా చుట్టూ పాపమే, తెలియక అందులో పడిపోయాను నేను. తర్వాత 7వ వచనం అండి, నేను పవిత్రుడగునట్లు, 7వ వచనం చూడండి, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతోను నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. చూసారా, తెల్లగా అయిపోవాలి. ఈ అంటిన ఈ మురికి నాలో ఉండకూడదు ప్రభు, ప్లీజ్ ఇది ఒక్కటి నన్ను నుంచి కడిగే. నాకే చిరాకేస్తుంది ఇప్పుడు ఆలోచిస్తుంటే. నేనైనా దావీదునైనా అలా చేసింది, అంత అన్యాయం చేసేనా, అంత అక్రమాలు చేసేనా, అలా చంపేసేనా, ఒక ఆవిడని తెచ్చేసుకున్నా నేనే. వద్దు ప్రభు, కడిగేయండి, నన్ను కడిగేయండి. ఒకవేళ నేను గనక నా పాపాన్ని కడుక్కోకపోతే నాలో మీరు పెట్టిన పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. మీ కాళ్ళు పట్టుకుంటాను, నా పాపాన్ని కడగండి, ఆయన మాత్రం తీసేయకండి. చదవండి, అది ఎంత బాగుంటుందో. 11వ వచనం అండి, 11 నీ సన్నిధిలో నుండి
నన్ను త్రోసేయొద్దు, నీ సన్నిధిలో నుంచి నన్ను గెంటి వేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. ఒకప్పుడు కత్తి పడితే పరుగులు పెట్టారు, ఇప్పుడు నేను పరుగులు పెడుతున్నాను. నీ రక్షణ ఆనందం నాకు మరలా ఇయ్యి ప్రభువా, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని తీయొద్దు ప్రభువా. మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ పాదాలు పట్టుకుంటాను, మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, మీ పాదాల మీద నా కన్నీళ్ళు వేస్తున్నాను, ప్లీజ్. ఏమండి, పాపం గురించి ఇంత తీవ్రమైన ప్రార్థన మీలో ఎవరు చేశారు? ఈ రాత్రి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి, ఎవరు చేశారు? పాపం గురించి ఎవరండి ఇలా గోచాడారు దేవుణ్ణి? ఒక్క పాపం చేసిన ఆయన ఇంతలాగా దేవుడు పాతాల మీద పడి ఏడుస్తుంటే, ఎవడు రోజు పాపాలే కదండి. మన జీవితం కళ్ళుతో పాపం, మాటలతో పాపం, చూపులతో పాపం, ఎవడు మన ప్రవర్తన పాపం, మనకి వినబడుతున్న పాటలు అన్ని పాపమే, మన చుట్టూ పాపమే. ఎందులో అయినా నేను ఎప్పుడైనా ఇరుక్కున్నానేమో అని ఎవరండి దేవుడి దగ్గరికి వచ్చి ఇలా గోజాడారు? అసలు పరిశుద్ధాత్మ దేవుడిని పాపం చేస్తే తీసేస్తాడన్న సంగతి కూడా చాలా మందికి తెలీదు. పాపం మీద పాపం చేస్తుంటే ఆయన ఎందుకుంటాడు? నీ పాపపు కార్యక్రమాలు చూసి కళ్ళు మూసుకుని ఏడ్చి ఒకరోజు దేవుడితో అంటాడు, తండ్రి ఈ పాపాత్మురాల్లో నేను ఉండలేను తండ్రి, నువ్వు నన్ను వెళ్ళమన్న వీళ్ళ హృదయంలోనికి, వీడు జీవితం అంతా పాపాలే, మాటల పాపం, చూపుల పాపం, నేను ఉండలేకపోతానని వచ్చేస్తానంటే తండ్రి అంటాడు, వచ్చేరా ఆ పాపిష్టోడితో నీకెందుకు, వచ్చే ఆడు చావాడు చేస్తాడు. ఇది దావీదుకు తెలుసు, అందుకే పొరపెడతాడు అక్కడ, నీ పరిశుద్ధ ఆత్మ దేవుడిని నా యొద్ద నుండి నువ్వు తీసేయొద్దు, నీ సన్నిధిని నాకు దూరం చెయ్యొద్దు, నీ సన్నిధిని నాకు పోగొట్టద్దు, నీ రక్షణ ఆనందం నాకు మరలా కావాలి ప్లీజ్ ప్రభు. ఒకప్పుడు నా వెనకున్నావు కదా, నేను ఏది పడితే అది విజయం కదా, నేను ఏది చేయాలనుకుంటా చేశాను కదా, ఇప్పుడు నేను చేయలేకపోతున్నానంటే నువ్వేమైనా నన్ను విడిచిపెట్టేసావేమో, నీ సన్నిధిలో నుంచి నన్ను వెళ్ళగొట్టేసేవేమో, మీ కాళ్ళు పట్టుకుంటాను. పాపము వలన కలుగు భ్రమ చేత దావీదు కఠినపరచబడ్డా? కఠినపరచకుండా పాపాన్ని ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకున్నాడు. మనం ఏం చేస్తాం? కప్పుకుంటాం. మనిషి ఏం చేస్తాడు తెలుసండి? పాపాలను కప్పేసుకుంటాడు. ఆడు చూసాడా, ఈడు చూసాడా, ఆడిన్నాడా, ఈడన్నాడా, ఎవడేం లేదంటే నేను సేఫ్. ఎవరయ్యా వినవలసింది, ఎవరయ్యా చూడవలసింది? ఎవరు వినకూడదో ఆయన విన్నాడు, ఎవరు చూడకూడదో ఆయన చూశాడు. ఎవరు? దేవుడు. నువ్వేమనుకుంటున్నావు? వీళ్ళు చూడలేదు కనుక నేను మంచోడినే, అసలు ఆయన చూశాడు కదా. అందుకే యథార్థంగా వేషధారణతో మనుషుల ముందు భక్తిపరుడుగాను నటిస్తున్నా నీ ఒరిజినల్ ఏంటో దేవుడికి తెలుసు. తెలీదా? దావీదు ఎవ్వరికి తెలియకుండా రాజు కదండి, అతనికి ఉన్న అధికారంతో ఎవ్వరికి తెలియకుండా మర్డర్ చేయించాడు, ఎవ్వరికి తెలియకుండా బచ్చమంది తెచ్చేసుకున్నాడు. ఏమండి నిజంగానండి దేవుడు పక్షపాతి అయితే ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసాడు కదా, మనం కూడా మేనేజ్ చేద్దామని చేశాడా? నో. తప్పు చేసిన వాడు తనవాడైనా సరే శిక్షించక మానడు దేవుడు. క్రైస్తవులు కనుక మనం మొండి ధైర్యంతో ఉన్నాం, మేము యేసుప్రభువుని నమ్మాం, మేము పాపం చేసినా మమ్మల్ని ఏం చేయడు. దావీదుని చితక్కోడు చెవులు మూసాడు అక్కడ, నిన్ను వదిలేస్తాడా? నువ్వు గొప్పోడువా? చితక్కొట్టేశాడు దావీదుని, చితక్కొట్టేశాడు. దావీదు ఎవరనుకుంటున్నారు? కీర్తనలు రాసినవాడు, బైబిల్ చదివినవాడు, రాజుగా ఉండి సేవ చేసినవాడు. ఆయనకే దిక్కు మొక్కు లేకపోతే నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు భయపడుతున్నావా? ఇప్పుడు నేను ఆలోచిస్తున్నావా? ఏమంటే నా ప్రతి ప్రసంగం కూడానండి చివరికి మనుషుల్లో భయాన్నే కలిగిస్తుందండి. ఈ భయం మీకు కలిగితే దేవుని యందు భక్తితో మీరు ఉంటారు. భక్తి పుట్టాలి అంటే మొదట పుట్టవలసింది ఏంటో తెలుసా? భయం. భయం పుట్టాలి దేవుడు అంటే భయం పుట్టినాడే ఆటోమేటిక్గా భక్తి పుట్టుకొని వస్తూ ఉంటుంది. అందుకే బైబిల్లో మీరు చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారని భయము భక్తి పక్కపక్కనే రాయబడతాయి బైబిల్లో. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే భక్తి ఉంది కానీ ఏమి లేదు, భయం లేదు. సన్నిధికి టైంకి రావాలి, భయం ఉండదు. దేవుడికి ఇవ్వాలి, భయం ఉండదు. దేవుడు పని చేయాలి, భయం ఉండదు. భయం వదిలేశాడు మనిషి. బాగా వినండి, ఆ భయాన్ని నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో దేవుడు నిన్ను వదిలేస్తాడు. దావీదును వదిలేడు, కొద్ది రోజులు అల్లాడిపోయాడు, దిక్కు లేదు, చుట్టుపక్కల శత్రువులు పెరిగిపోయారు, చంపుతానని తరుముతున్నారు. అప్పుడు కఠినపరచకుండా బాగు చేయబడ్డాడు. తర్వాత దేవుడు క్షమించాడు. తర్వాత దావీదుని ఎంత గొప్ప చేశాడో మీకు తెలియదు కాదు. దేవుడు ఒకటేనండి, కఠినమైపోకండి పాపంలో. నేను చేసింది 100% తప్పు అని దేవుడు పాదాల దగ్గర పడిపోండి.
చివరిగా మాట, సామెతల గ్రంథం మీరు చదువుకున్న వాక్యపట్నం, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం. అంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకొనివాడు కీడులో పడిపోతాడు. ఎంత బాగా రాశాడు చూసారా? హృదయాన్ని కఠినపరచుకున్నవాడు. ఆ ప్రసంగాలు అలాగే ఉంటాయిలేండి. నేను దావీదు గారి ప్రసంగం ఇప్పుడు 30 సార్లు విన్నాను. చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనసులో కూడా ఇప్పుడు అదే చెప్తూ ఉంటుంది. హృదయం ఊరుకోండి, దావీదు గురించి ఎన్నిసార్లు వినలేదు మనం, ఆయన ఇలాగే చెప్తాడు. నువ్వు పదా రేపటి నుంచి భుజాన్ని వేసుకుని వెళ్ళిపో, మళ్ళీ ఎక్కడికి? పాపానికి. హృదయాన్ని ఏం చేశారట? కఠినపరచుకున్నారట. ఆ కఠినపరచుకున్నవాడు ఎప్పటికైనా, ఇప్పుడు పడకపోవచ్చు కాక ఎప్పటికైనా ఎదురు పడతాడట కీడు. వాక్యాన్ని నమ్మండి, దయచేసి చెప్తున్నాను ప్లీజ్. రాత్రి చెప్పిన ప్రసంగం అదే మీకు. ఎవరు నమ్మకపోయినా పేతురు దేవుడు వాక్యాన్ని నమ్మాడు. ఈ రాత్రి మీతో చెప్తున్నాడు కదా దేవుడు, ఎవడో నమ్మలేదేమో అనవసరం అండి. సభలో కూర్చున్న మీరు ఈ వాక్యాన్ని నమ్మండి. హృదయాన్ని దేవుడు మాటలకు కాక పాప సంబంధమైన కోరికలతో కఠినపరచుకున్నామా, ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే ఒకప్పుడైనా మనం ఎదురు పడతాం, కీళ్ళలో పడతాం. ఆ కీళ్ళలో పడిపోయిన తర్వాత మీకు హృదయం ఏం చెప్తుందో తెలుసండి? మంచాన్ని పడిపోయారు అనుకుందాం, పడిపోవాలని కోరుకోవట్లేదు కానీ అనుకుందాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడికి ఏమి ఇవ్వలేదు, మంచాన్ని పడిపోయారు, ఏదో పక్షవాతం వచ్చి ఇది చేయలేగట్లేదు, అంతా స్పూనే. అప్పుడు అలా తలుచుకుంటుంటే మీ మెదడు ఏం చెప్తుందో తెలిసినప్పుడు మీ హృదయం ఏం చెప్తుందో తెలుసా? ఈ చెయ్యి లెగిసినప్పుడన్నా దేవుడికి ఏదైనా వంట చేసి ఉంటే బాగుండేమో, పడిపోయింది, చేయబడిపోయింది, గట్టిగా మాట్లాడదామంటే నోరు రావట్లేదు. అప్పుడు అనిపిస్తుంది బెడ్డ మీద కూర్చొని పాట పాడాలని. పాట వస్తుందా నోట్లోంచి? రాదు. పాట పాడడానికి పాట రాదు, ఎవరైనా ప్రసంగం చేయడానికి నోరు రాదు. ఎక్కడైనా గుడికి వెళ్దామని అప్పుడు వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎక్కడ సభలు పెడుతున్నారు చెప్పు వెళ్ళిపోతారంటే కాలు రావట్లేదు కూడా. అవసరం ఈ పరిస్థితి? కీళ్ళలో పడిపోయిన తర్వాత మార్పు తెచ్చుకుంటావా? వద్దండి, వద్దండి, ఆ పరిస్థితులు వద్దండి. జీవితం నాశనం అయిపోయిన తర్వాత మారుతానంటున్నావా? వద్దండి, ఆ పరిస్థితులు వద్దండి. నేడు అని సమయం ఉండగానే అక్కడే ఉంది. మీరు చదువుకున్న మాటలో చదువుకుని ముగించుకుందామా? ఏమంటే మాటకు వచ్చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి చదువుకుని ముగించేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి. నేడు మీరు ఆయన శబ్దము విని కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అన్నాడు. చూసారా? అంటే ఈరోజు డేట్ ఎంత చెప్పండి? 28వ తారీఖు, ఈ రోజు అనమాట. నేడు అంటే మీరు ఆ డేట్ వేసుకోండి. అక్కడ అమ్మ 28వ తారీఖున పాపం చేయకూడదని నేను విన్నాను. 29, 30, 31 లెక్కెట్టుకోవాలి రేపటి నుంచి. నేడు ఈరోజు మీకు వినిపించాడు కదా దేవుడు 28వ తారీఖుని. నేడు అన్న సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకోనండి. పాపం చేయకండి, పాపంలో పడకండి. పరిశుద్ధమైన పిలుపులో పాలు పంపుల ఆహ్వానం పొందిన వాళ్ళు మీరు కాపాడుకోండి. ప్లీజ్ ఆ పరిశుద్ధతను కాపాడుకోండి, ఆ పవిత్రతను కాపాడుకోండి. పాపం చేయకండి. పాపం కఠినపరచబడిందా, కఠినలు అయిపోయారా, వెళ్ళిపోతామండి. కనుక దావీదు జీవితం నేర్పుతున్న పాఠం, నేను కఠినం అవ్వలేదు, దిద్దుకున్నాను. మీ ముందు ఆయన జీవితం ఉంది, దిద్దుకుంటారా, కఠినంగా అదే పాపంలో ఉండిపోతారా, మీ ఇష్టం. అంతిమంగా పాపానికి వచ్చే జీతం మాత్రం మరణం, నిత్యాగ్ని దండన.